ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చెప్పండి, ఇక్కడ వరకు ఏ సమస్యతో వచ్చారు మీరు? నాకు 2019లో నా అబ్బాయితో మ్యారేజ్ అయింది మేడం. ఓకే. కోరి వచ్చాడు కదా, పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందని చేసుకున్నాను. చేసుకున్న తర్వాత 1 ఇయర్ బాగున్నాడు. ఎప్పుడైతే బాబు కడుపులో పడ్డాడో ఇంకా అనుమానించడు. అది నేను అడిగితే బాబు కడుపులో ఉన్నప్పుడే కొట్టేశాడు. ఏంటమ్మా మీ మీద అనుమానం ఏంటి అతనికి? ఏమో నాకు తెలుసు సార్. నేను రెడీ అయినా సరే నచ్చదా అబ్బాయికి. తర్వాత బాబు కడుపులో ఉన్నప్పుడు కొట్టడము, బ్లీడింగ్ అయిపోవడము, బేబీని తీసేస్తాను అండము, అదే అనుమానము. నాకు ఒక నా అబ్బాయి పరిచయం అయ్యారు మేడం. నాకన్నా చిన్నోడు అబ్బాయి, 2 years చిన్న. ఆ అబ్బాయికి చెప్పాను మేడం. చెప్పినా సరే కంటిన్యూస్గా ఫోన్లు చేయడం, మెసేజ్ చేయడం, నీకు మీ ఆయన కన్నా నేను బాగా చూసుకుంటాను, అలా చేస్తాను, ఇలా చూస్తానని చెప్పాడు మేడం. 1 month తర్వాత కలిసి మాట్లాడాను మేడం. మాట్లాడితే అబ్బాయి అన్నాడు, నీతోని ఒక బేబీని కన్సీవ్ అయితే మా అమ్మాలు ఒప్పుకుంటారు, నీకు పెళ్ళి అయిందన్నా సరే. ఆ 1 month లో నువ్వు ఒక డెసిషన్ తీసేసుకొని ఒక పిల్లని కంటానికి రెడీ అయిపోయావా? పాప ఎప్పుడు పుట్టిందమ్మా? 2023 మేడం. 22లో పరిచయం, 23లో పాపను కనేసావు వాడు అన్నాడని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడు ఒప్పుకునేవాడు కాదు మేడం. రెండోవాడు ఏంటి, వాడికి ప్రాబ్లం ఏంటి? అబ్బాయి కంట పిల్లోడు ఉన్నాడు కదా, నీకు ఆడికి ఒక లైఫ్ చూపించాలి కదా అనేసి. ఈడొచ్చి లైఫ్ తగలెట్టాడు ఇక్కడికి వచ్చి. మా ఇంట్లో వాళ్ళతో చెప్పాడు, నేను తీసుకెళ్ళిపోతాను, నేను మారుతాను, నేను శుభ్రంగా చూసుకుంటానంటే ఆ అబ్బాయి వచ్చాడని తెలిసి ఈ అబ్బాయి వచ్చి అబ్బాయిని కొట్టేసేవాడు మేడం. మా ఆయన్ని మొగుడు వచ్చి తీసుకెళ్లిపోతుంటే లవర్ వచ్చి కొట్టేవాడా? ఎవరు మీ ఆయన? మా ఆయన వచ్చి కొట్టేవాడు మేడం. పాప పుట్టినప్పుడు తండ్రి పేరు ఏమి రాయించారు? తండ్రి ఈ ఫాదర్ అబ్బాయి పేరు, అదే మా ఆయన పేరు రాయించారు మేడం. ఎవరికి తండ్రి? ఓయ్ నిజం చెప్పు, మీ ఆయనకి తెలియకుండా బర్త్ సర్టిఫికేట్ లో మీ ఆయన పేరు పెట్టారు మీరు? కాదు మేడం, తనే వచ్చి సంతకం పెట్టాడు. కావాలంటే ఫోన్ అలా ఎలా పెడతాడండి? మీ ఆయనతో నీకు రిలేషన్ ఉందా? ఫిజికల్ రిలేషన్ ఉందా 1 year లో? లేదు మేడం, విడిపోయింది. ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఉందా? మీ ఆయన్ని మీరు ఏమని రమ్మించారో తెలుసా? ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని మీ ఆయన్ని ఎదవ డ్రామాలు వేసేసి ఆయన బకరాన్ చేశారు ఒక రకంగా. అతనికి ఏమని చెప్పారు? నీకు పుట్టిన పిల్లే, నువ్వు ఆ రోజు కలిసావు కదా, ఆ నెలలో కలిసావు కదా అని ఏదో సోప్ వేశారు. ఆ తాగుబోతు పాపం వచ్చి సంతకం పెట్టాడు. ఈ ఐడియాలు అన్ని ఇచ్చింది ఎవరు? ఈ గైనకాలజిస్టే. ఈడు ఆడి పేరు Gynecologist. మొత్తం అంతా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా వాడే కదా. మీ ఆయన వద్దనుకుని వదిలేసి వదిలేసి వచ్చాను. మీ ఆయనకి పుట్టుండొచ్చుగా పిల్ల. ఒక్కసారి మా ఆయనతో 2 times చూసావా, డాక్టర్ కంటే కాన్ఫిడెంట్ గా నువ్వే చెప్తుంటే ఇంకా భూప్రపంచంలో దీన్ని ఎవ్వడో కవర్ చేయలేం. నీ దృష్టిలో నీకే తెలుసు లవర్కే పుట్టింది పాప అని. ఈ కన్నింగ్ వేషాలు వేసావు చూడు మధ్యలో, మీ ఆయన్ని బకరా చేద్దాం అనుకొని ఆ పాపం అంతా ఏం మూటగట్టుకుందాం అనుకున్నావు. నీ కూతురు విక్టిమ్. నీ కూతురు తండ్రి ఎవరు? చంపలేసుకో. నీ కూతురు తండ్రి ఎవరు? నువ్వే సర్టిఫికేట్ లో ఒకటి పేరు రాయించావు, నువ్వే చెప్తున్నావు ఇంకొకటి తండ్రి అని. పిల్ల బతుకుని ఆడుకున్నావు తెలుసా నువ్వు? అంత దరిద్రం. పోలికలు బట్టి తండ్రి ఎవడో చెప్పుకోవాలి. ఇంతకంటే అన్యాయం ఉందమ్మా. ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మా పాపకి తండ్రి ఎవరో తెలిస్తే చాలు సార్, నాకు ఇద్దరు వద్దు. నా పిల్లలు ఇద్దరిని పెట్టుకొని నేను బ్రతుకుతాను సార్. కొడితే పగిలిపోద్ది నీకు బాబోయ్. ఒక మహిళ తలుసుకుంటే జెంట్స్ ని చెక్కి అవతల పడేస్తారు అంటానికి ఇంకొక ఎగ్జాంపుల్. ఆడవాళ్లతో చాలా డేంజర్. హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా సివియర్ గా ఉంటున్నాయి, జాగ్రత్త పడండి. ఒక ఆడపిల్ల తేరగా దొరికిందని వాడేద్దాం అనుకుంటే చచ్చిపోతారు. నమస్తే, సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్ మేడం గారు, ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఎక్కడి వరకు వచ్చారో ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసు. హలో అండి.
నమస్తే సార్. చెప్పండి, ఇక్కడ వరకు ఏ సమస్యతో వచ్చారు మీరు? నాకు 2019లో నా అబ్బాయితో మ్యారేజ్ అయింది మేడం. ఓకే. మీ వయసు ఎంతమ్మా అప్పుడు? నా వయసు 30 సార్. 30 ఇయర్స్. 30 years. మ్యారేజ్ ఎప్పుడైంది? 2019లో సార్. 2019 రైట్. చర్చిలో చూసి ఆ అబ్బాయి ఇష్టపడి మ్యారేజ్ చేసుకుంటానని అన్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మా అత్తయ్యకి నేను అంటే ఇష్టం లేదు, ఓకే. బట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత చాలా స్ట్రగుల్స్ పడ్డాను మేడం. చేసుకున్నాక వాళ్ళ ఇంటికి వెళ్ళారా బయట? వాళ్ళ ఇంట్లోనే మేడం. వాళ్ళ ఇంట్లో 1 year ఉన్నాను. బాబు కన్సీవ్ అయినప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి తను పనికి వెళ్ళు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, ఫుల్ డ్రింకర్. ఫస్ట్ నాకు అవేవి తెలియక పెళ్లి చేసుకున్నాను. ఎంతకాలం లవ్ అండి మీది? లవ్ అంటే నన్ను ఆ అబ్బాయి చూసి ఎంత ఇష్టపడి గ్యాప్ లో అడిగేశారు ఇంట్లో? ఒక 3 months నా వెనకాతలు వచ్చేవాడు మేడం. మా ఇంట్లో మాట్లాడమని నేను అడిగాను మేడం. ఎందుకంటే నాకు మా డాడీ లేరు, మా డాడీ చనిపోయారు. మ్యారేజ్ చేయడానికి ఎవరు లేరు. తమ్ముడు పెయింటింగ్, మదర్ ఇంట్లోనే హెల్త్ బాగోదు. కోరి వచ్చాడు కదా, పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటదని చేసుకున్నాను. చేసుకున్న తర్వాత 1 year బాగున్నాడు. ఎప్పుడైతే బాబు కడుపులో పడ్డాడో ఇంకా అనుమానించడం, పనికి వెళ్ళకపోవడం అట్లా చేసేవాడు మేడం. అది నేను అడిగితే బాబు కడుపులో ఉన్నప్పుడే కొట్టేశాడు. మా ఫ్యామిలీ చేస్తున్నాడు అన్నారు, జీతం అయితే వస్తుందని చెప్పి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళైన ఎంతకాలంకి ఇతనికి ఒక స్థిరమైన జాబ్ లేదని మీకు అర్థమైంది? కరోనా టైంలో జాబ్ తీసేశారు సార్. తీసారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా వెళ్ళేవాడు కాదు. నేను ఎక్కడైనా బయటికి ఈవెంట్స్ కి వెళ్ళినా సరే అనుమానించడము. ఓకే, మిమ్మల్ని అనుమానించారు. దానికంటే ముందు డ్రింకింగ్ గురించి ఏదో చెప్పారు. డ్రింకింగ్ చేసేవాడు సార్ బీభత్సంగా. డబ్బులు ఎక్కడి మరి? నా దగ్గరే తీసుకునేవాడు. మిమ్మల్ని డిమాండ్ చేసేవాడు. డబ్బులు ఇవ్వకపోతే నా ఫోన్ పేలో తీసేసుకోవడం, నా లాక్ తీయడము, నా ఫింగర్ ప్రింట్ పెట్టి ఫోన్ లో అన్ని చెక్ చేయడము, అట్లా చేసేవాడు మేడం. ఏంటో మీ మీద అనుమానం ఏంటి అతనికి? ఏమో నాకు తెలుసు సార్. అంటే బాగా నేను సంపాదిస్తావా నువ్వు? రెడీ అయినా సరే నచ్చదు ఆ అబ్బాయికి. ఏం చేసినా నచ్చేది కాదు. మా ఇంటి దగ్గర నాకు ఆయన ఒకసారి మా ఆయనకి ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడాను ఆయనతో. బావా లేరు బావా అని చెప్పేసి చెప్తే అంటే ఆయన వినలేదు. లేరు బావా పడుకున్నారు, తర్వాత చేయండి అంటే అలా సరదాగా మాట్లాడితే నేను సరదాగా వాళ్ళ ఆవిడకి అప్పుడేవో ఐస్ క్రీమ్స్ ఏవో తెస్తే, బావా మీ వైఫ్ కైనా నాకు లేదా అని నేను అన్నాను. అది రికార్డ్ అయ్యింది. వాళ్ళ వైఫ్ ఏమో అది తర్వాత ఆయన తాగేసి ఉన్నప్పుడు ఆ రికార్డులు తీసి విని నాకు అడిగిందంట మా హస్బెండ్ ని. నేను మాట్లాడతాను రా, నేనేం తప్పు చేయలేదు, మధ్యాహ్నం ఆ సమయంలో మేడం 2 ఆ టైం అవుతుంది. రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా మీ బావ నీకు ఫోన్ ఎప్పుడు చేయలేదు మేడం. ఆ రోజు చేశారు. మా బావ నాకు చేయలేదు, మా హస్బెండ్ ఫోన్ కి చేశారు. ఆయనది నేను ఎత్తాను. మా ఆయనకి పెద్దమ్మ వాళ్ళ కొడుకు, అలా రిలేషన్ మాట, ఒకటే కాస్ట్ వాళ్ళు. వాళ్ళ ఆవిడ విని మీ ఆవిడ ఇలా మాట్లాడింది. అదే వాళ్ళ ఆవిడ ఇప్పుడు వచ్చి మీరు అతని భావాన్ని పెళ్ళటం లేదంటే చనువుతో మీరు ఇద్దరు మాట్లాడుకోవడం అనేది ఎప్పుడు వినలేదా? ఎందుకు ఇప్పుడు సడన్ గా ఈ ఆయన ఇక్కడ ఉండడు సార్, ఆయన మాట్లాడాడు మాట. ఈ మాత్రం దానికి ఆవిడ కోపం వచ్చేసి, అంటే ఆయనకి అఫైర్స్ ఉంటాయి మాట, కొన్ని అఫైర్స్ ఉన్నాయి. అలానే నన్ను కూడా అనుకొని ఆమె అన్నది. మా ఆయనకి చెప్పింది. నేను పడుకుని ఉంటే నన్ను కొట్టి లేపాడు మాట. నువ్వు లెగు ఒకసారి ఇలాగా నువ్వు మాట్లాడావా ఆడుతోని అంటే, నేను మాట్లాడలే, నేను ఎందుకు మాట్లాడతాను, ఆ రోజు ఫోన్ చేస్తే ఇలా అన్నాను అంతే, ఇంక అంతమించి ఇంకేం లేదు. ఎంతకాలం తర్వాత బాబు పుట్టినప్పుడు సార్, బాబు బర్త్డే 2020లో సార్ ఇది జరిగింది. 1 year కే. 1 year కే. కానీ ఈ సంఘటన తర్వాత అనుమానం స్టార్ట్ అయిందా? అంతకు ముందు నుంచే ఉంది? ఈ సంఘటనకు ముందు నుంచి ఉండేది సార్. ఎవరో నా గురించి ఏమో చెప్పారట, అమ్మాయి మంచిదే కాదు అలాగా ఇలాగా అనేసి. ఏమో సార్ నాకు తెలియదు సార్. అలాగే చెప్పడానికి కారణం ఏంటి? మీరేమన్నా అలా ఇలాగా? అది కాదు మేడం, కాదు మేడం. నేను చాలా సార్లు అడిగాను, ఎవరు చెప్పారో చెప్పు కిరణ్, నేను వెళ్ళి అడుగుతానని. చెప్పేవాడు కాదు. వాళ్ళ అమ్మ ఒకసారి మా ఇంట్లో గొడవ అయినప్పుడు మా ఆడపడుచు కొన్ని ఫొటోస్ చూసి నేను అడిగాను, నేను ఇంటి కోడల్ని, ఇది నా రూమ్ లోని మీ అమ్మాయి ఎవరినో తీసుకొని రావడం ఏంటి, నాకు నచ్చలేదు అత్తయ్య అనేసి అంటే, మీ ఆయన అప్పుడు ఎవరో ఒక అబ్బాయితో లవర్ లేదు మేడం. మేము పండగకి వెళ్ళాం మేడం, సంక్రాంతికి అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే, అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. నేను అది చూసి అడిగితే, మీ ఆయన దేనిదేనో తెచ్చుకొని ఇచ్చేసినప్పుడు లేదా అనేసి అంటే, అత్తయ్య మీరే సపోర్ట్ చేస్తున్నారా, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, అయినా నాకు సపోర్ట్ చేస్తారా, మీరు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారా అని నేను అడిగాను.
ఇంకా అప్పటి నుంచి మా సో ఇంట్లో మీ నేను అంటే ఆడబడుచు అలాంటిదే అని నువ్వు పక్కన అడుగుతుంటే మీ ఆయన ఇంతకంటే సీనియర్ అని మీ అత్తే మా చెప్తుంది. అత్తయ్య చెప్పారు. ఇంకా అప్పటి నుంచి నేను అనుమానిస్తానని ఆయనే నన్ను అనుమానించడం మొదలెట్టేవాడు మేడం. ఆ ఇల్లు కట్టేటప్పుడు మీ ఆయన రూపాయి ఇవ్వలేదు, మీ ఆయన గాజువాకలో ఏదైనా ఉంచుకున్నాడు, అది ఇది అనేసి అన్ని చెప్పింది. బావ ఫోన్ కాల్ ఎలా క్లోజ్ అయిందమ్మా చెప్పలేదు నువ్వు? తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చాను సార్, మా జ్యుడిషియల్ లో మల్కాపురంలో కంప్లైంట్ ఇచ్చాను. కేసు కంప్లైంట్ దాకా వెళ్ళిందా? నేను అంటే అంటే నువ్వు వాళ్ళు మీ బావ మీద కంప్లైంట్ ఇస్తేనే నీ నిజాయితీ ప్రూవ్ చేసుకున్నట్టు లెక్క. కంప్లైంట్ మా బావ మీద కూడా ఇవ్వలేదు మేడం. ఇలాగా నేను అంతతో మాట్లాడుతున్నానని చెప్పి మా ఆయన స్ప్రెడ్ చేసి మా మరుగు ఇంట్లో అందరికి నా మీద బ్యాడ్ గా కామెంట్స్ చేసి ఇవ్వడు. నేను వెళ్ళి మీ ఇద్దరి మధ్య రిలేషన్ బానే ఉంటది కదా, ఎవరి మధ్య మేడం? నీకు మీ ఆయనకి. అలాగే మేడం, డ్యూటీకి వెళ్ళడు, రాత్రులు మటుకు గొడవే బాగుంటాడు, ఉంది పగలు అందుకనే మిమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేయడం, మీరు చక్కగా డబ్బులు ఇస్తున్నారు, ఆయన పని ఆయన ఆ చేసుకుంటారు వీధిలో కదా. అందరి దగ్గర ఇది ఆడితో మాట్లాడిందంట అంటే నాకు బాధ అనిపించి నేను స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది మీ ఆయన మీద నువ్వు. మా ఆయన మీద ఇచ్చాను. ఎందుకు ఇచ్చావమ్మా అంటే ఇలా జరిగింది సార్, ఇలా పరువు తీస్తున్నాడు అంటున్నారు అనవసరంగా. అని చెప్పేసి అంటే వాళ్ళు పిలిపించిన తర్వాత అవన్నీ విని అందులో ఏమమ్మా తప్పు ఉంది, మీరు ఎందుకు అలా చేస్తున్నారు అమ్మాయిని వార్నింగ్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఇంకా అప్పటి నుంచి వార్నింగ్ వాళ్ళ మమ్మీకి ఇతనికి? మా ఆయనకి కూడా. తర్వాత బాబు కడుపులో ఉన్నప్పుడు కొట్టడము, బ్లీడింగ్ అయిపోవడము, బేబీని తీసేస్తానండము. ఆ తర్వాత బేబీ బానే ఉందని అన్నారు. బాబు పుట్టిన తర్వాత మారుతాడని చూసాను మేడం, మారలేదు. అదే అనుమానము. ఈ మనిషి వస్తే వెనకాతల మనిషి శబ్దం కూడా రాదు మేడం, వెనకాతల నడిచి వస్తే ఊపిరి కూడా తగలలేనట్టు వస్తాడు, సడన్ గా వస్తాడు. నేను పడుకుంటే ఫింగర్ ప్రింట్ పెట్టి నా ఫోన్ తీసి చెక్ చేయడము, నేను ఎవరితో మాట్లాడానా అన్ని చెక్ చేస్తాడు మేడం. నేను ఎక్కడికైనా వెళ్తే వీడియో కాల్ చెయ్యు, ఏ మేడం ఇంటికి వెళ్ళో ఎవరింటికి వెళ్ళో అంటే అవతల వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు, కిరణ్ నువ్వు అలా చెయ్యి కా అన్నా సరే. తాగిన మత్తులో అమ్మా లేదా తాగకపోయినా అలాగే ఉండేవాడు, తాగినా అలాగే ఉండేవాడు. నాకేమని చెప్పి పెళ్లి చేసుకున్నాడంటే, మీ నాన్న లేడు కదా, మీ అమ్మని మీ తమ్ముడిని నేను చూసుకుంటానని చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత ఆయన్నే నేను చూసుకునేదాన్ని మేడం. Okay. అలా ఎప్పటిదాకా కలిసి ఉన్నారు మీ ఇద్దరు? 2021 వరకు ఉన్నాం మేడం. అంతే 2 years. 2 ఎంతోటి years. గొడవల్లో. ఆ తర్వాత మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ? బాబు మేడం, మా ఆయనతో బాబున్నాడు. బాబు కొట్టిన తర్వాత బ్లీడింగ్ అయిన తర్వాత డాక్టర్స్ మళ్ళీ తర్వాత ఇంజెక్షన్ అది వేసి బేబీ బానే ఉంది అని చెప్పి అన్నారు. Okay. ఆ బాబు పుట్టాడు మేడం ఫస్ట్ 2021లో. 2022లో మీ హస్బెండ్ తో విడిపోయారు. 21లో 21లో విడిపోయారు. ఏమైనా కేసులు ఫైల్ చేశారా? 498 అలాంటివి ఏం చేయలేదు మేడం. చాలా సార్లు అబ్బాయి మీద దిశకి వెళ్ళాను. మా అత్తయ్య ఏమో నేను పడుకుంటే వచ్చి ఫ్యాన్ ఆపేయడం. మీ ఆయన 4 years నుంచి మీరు విడిగానే ఉంటున్నారు. ఇప్పుడేంటి 4 years ఇప్పుడు తర్వాత 2021 వైజాగ్ లో నుంచి ఎంత విడిపోయి కష్టపడి వచ్చేసిన తర్వాత 2022లోని నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యారు మేడం. 22లోనే 22లోని మేడం, 22 ఫిబ్రవరి 13వ తారీఖు 21 తర్వాత మీరు వచ్చి మీ లైఫ్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ తమ్ముడు నేను ఎక్కడ వైజాగ్ లోనే? వైజాగ్ లోనే సార్. మా ఇంటికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఆ ఇంటికి ఒక 5 kilometers దూరం. సరే 22 లో నీకు ఒక అబ్బాయి అబ్బాయి పరిచయం అయ్యాడు సార్ ఫేస్బుక్ లో మేడం. అంటే నేను ఈవెంట్స్ కి వెళ్ళేటప్పుడు తను బెలూన్ డెకరేషన్, తను వేరే దగ్గర నెంబర్ తీసుకొని నాకు మెసేజ్ చేసేవాడు. నాకన్నా చిన్నోడు అబ్బాయి, 2 years చిన్న. మెసేజ్ చేస్తే Marriage నేను అవ్వలే? మాట్లాడేదాన్ని కాదు, మ్యారేజ్ అవ్వలేదు సార్. తర్వాత నెంబర్ పోతే నాది ఫేస్బుక్ లో ఐడి తీసి నాకు ఒకసారి మెసేజ్ చేశాడు మేడం. నువ్వు అంటే నాకు ఇష్టమో అది ఇది అని చెప్పేసి అన్నాడు. నాకు పెళ్లి అయిపోయింది, నాకు ఆ బాబు కూడా పుట్టాడు, కొంచెం మనస్పర్ధల వల్ల నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను, నాతో గట్ట ఇవన్నీ సరిపోవు, వద్దు అని చెప్పాను మేడం. ఆయన అబ్బాయి కంటిన్యూస్ గా ఫోన్లు చేయడం. ఫస్ట్ నుంచి ఇంతే ఇట్లాగా ఉండేవాళ్ళు? స్టౌట్ గా కాస్త? పుట్టినప్పుడు 5 kgs పుట్టాను మేడం. అబ్బా, super. మా మేనత్త Healthy. వాళ్ళు ఆ అబ్బాయికి చెప్పాను మేడం. చెప్పినా సరే కంటిన్యూస్ గా ఫోన్లు చేయడం, మెసేజ్ చేయడం, నీకు మీ ఆయన కన్నా నేను బాగా చూసుకుంటాను, అలా చేస్తాను ఇలా చూస్తానని చెప్పాడు మేడం. నేను అప్పటికీ ఒప్పుకోలేదు. మీకు డైవర్స్ అవ్వలేదు? డైవర్స్ ఒకటి పోనీ మంచోడు దొరికాడు అనుకుందాం. ఒక బాబున్న అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. మేబీ ఈ అబ్బాయి మంచోడేమో యాక్సెప్ట్ చేస్తాడేమో, తర్వాత సంగతి. ఇంత షార్ట్ టైమ్ లో ఎట్లా నమ్మేశారు మీరు? అతను ఎంత టైం పట్టింది అతను వెంట పట్టడం దగ్గర నుంచి మీరు ఓకే చెప్పడం వరకు? 1 month సార్. 1 month లో 1 month తర్వాత కలిసి మాట్లాడాను మేడం. మాట్లాడితే అబ్బాయి అన్నాడు, నీతోని ఒక బేబీని కన్సీవ్ అయితే మా అమ్మాలు ఒప్పుకుంటారు, నీకు పెళ్ళి అయిందన్నా సరే ఏం లేదు, నువ్వు సంవత్సరమే కదా ఆడితో ఉన్నావు, మా అమ్మాయిని నేను మేనేజ్ చేసుకుంటాను. ఉన్నావు ఇంత మరి 1 month కదా తల్లి. ఆయన అట్లాంటి ఒక డైలాగ్ చెప్తే ఎంతో 5 years ఉన్నాను మేడం. ఎంతో 5 years ఉన్నాను ఇప్పుడు ఉన్న అబ్బాయితో. సో 5 years బట్టి లివింగ్ లో ఉన్నారా, పెళ్లి చేసుకున్నారా? లేదు సార్, అతను పరిచయం ఉన్నది 1 month. నేను అప్పుడు స్టోరీ మాట్లాడుతున్నా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నదాన్ని కాదు. 1 month మేడం. 1 month లో నువ్వు ఒక డెసిషన్ తీసేసుకొని ఒక పిల్లని కంటానికి రెడీ అయిపోయావా? అంటే ఆ అబ్బాయి అన్నాడు మేడం. అంటే ముందు కూడా చర్చిలో కలిసిన అబ్బాయి కూడా అదే మాట అన్నాడు, కానీ నేను బాగా చూసుకుంటాను అని చెప్పి. మీ ఆయన మళ్ళీ ఎలా నమ్మావు?
ఒక మగాడి చేతిలో మోసపోయావు ఓ రకంగా నువ్వు. ఇంత బేబీయా పాప? ఎప్పుడు పుట్టిందమ్మా? 2023 మేడం. 22లో పరిచయం, 23లో పాపను కనేసావు వాడు అన్నాడని. అంటే ఇమీడియట్ గా ప్రెగ్నెంట్ అయ్యా? పరిచయం వాళ్ళ అక్కకు పరిచయం చేశాడు మేడం. వాళ్ళ అక్కకు పరిచయం చేశాడు, పాపని ఇంటికి తీసుకెళ్లేవాడు. 2-3 సార్లు డాడీ డాడీ అని వాళ్ళ డాడీ ముందు పిలిస్తే పాపని తీసుకురాక నిన్ను డాడీ అని పిలుస్తుంది ఏంటంటే ఆ ఫేస్ కట్ చూసి ఎవరికి పుట్టిందిరా పాప అని నాకు డౌట్ గా ఉందని వాళ్ళ అక్క అంటే నాకే పుట్టింది సరే, అని చెప్పాడు. పాప పుట్టడం అంటే ప్రెగ్నెన్సీ వచ్చేసినట్టు లెక్క మీకు ముందు. అప్పుడైనా అరే నేను డైవర్స్ కేసు వేయాలి, పాపకి తండ్రి ఎవరు రాద్దాం అనుకుంటున్నాను, ఇది ఉంటది కదా తల్లి. నేను చాలా సార్లు డైవర్స్ తీసుకుంటాను అన్నాను మేడం. మా ఆయన వచ్చి మా ఇంటి దగ్గర హల్చల్ చేసేవాడు, ఏమని? నేను చచ్చిపోతాను. ఈ సబ్జెక్ట్ మీ ఆయనకి ఎప్పుడు తెలిసిందమ్మా? నేను అబ్బాయితో పరిచయం అయిన 2-3 నెలలకి తెలిసింది సార్. తెలిసిన తర్వాత అతని రియాక్షన్ ఏంటి? తెలిసిన తర్వాత నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అని అన్నాడు. నేను ఏం చేశాను, అనుకోకపోతే ఏంటి? మొదటి నుంచి అనుమానంతోనే పెళ్లి జరిగింది, అనుమానంతోనే. నేనేం చేయలేదు, నేనేమో అబ్బాయితో ఏమి ఇది అవ్వలేదు, నువ్వు అలా అయిపోక అని చెప్పేసి అన్నాను సార్. అన్నా సరే లేదు కాదు, లేదు, ఏంటి నువ్వు లవర్స్ మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారా మీ ఆయన నువ్వు? మీ ఆయనకి Day 1 నుంచి నీ మీద అనుమానం, బిఫోర్ మ్యారేజ్ ఈవిడ క్యారెక్టర్ లెస్ అని. 2, మీ బావ ఎవడో ఫోన్ చేశాడని విపరీతమైన అనుమానం, దాని మీద పోలీస్ స్టేషన్ కేసు కూడా అయ్యింది. ఆయన గోల పడలేక నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు. అలాంటప్పుడు నువ్వు ఎవరితోనో తిరుగుతుంటే మీ ఆయన వచ్చి బేబీ బేబీ నువ్వు వాడితో తిరగమాకు అనగా అలా అంత మర్యాదగా అనలేదు మేడం. చాలా హల్చల్ చేసి చేతులు గీతులు అప్పుడు కోసేసుకున్నాడు. ఎవర్రా నువ్వు, నీ వల్లే ఇంత నరకం పడుతున్నాను. నేను అదే చెప్పాను దుబాయ్ మేడం. అవతలకి నాకు కొట్టేశాడు ఆ రోజు. స్టిక్ ఉంటది కదా, మాఫ్ స్టిక్ తో కొట్టేశాడు. కొట్టేస్తే ఆ స్టిక్ కూడా ఇరిగిపోయింది. అప్పుడు మా మమ్మీ వచ్చారు. ఇదంతా మీ ఇంట్లోనే? మా ఇంట్లోనే సార్, మా అమ్మాళ్ళ ఇంట్లోనే. మా మమ్మీ పనికి వెళ్ళేవారు అప్పుడు, నేను అప్పుడు ఇంట్లో ఉండేదాన్ని. నేను ఈవెంట్స్ ఉంటే ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళేదాన్ని, లేకపోతే లేదు సార్. వచ్చి కొట్టేశాడు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఏమొంచో అడ్డుకోలేక అమ్మాయి జడిసిపోయి పారిపోయింది నా దగ్గర నుంచి కొట్టేస్తున్నాడని. ఆ తర్వాత నేను అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చాను మేడం అక్కడ 5th డైవర్స్ మాత్రం వేయట్లా నువ్వు. డైవర్స్ వేయడానికి నేను డైవర్స్ చాలా సార్లు ఇస్తానంటే ఆ అబ్బాయి నువ్వు ఇస్తాననగానే ఇచ్చేయడానికి కోర్టులో కేసు వేయాలి. ఒకళ్ళు ఇస్తే ఫస్ట్ అప్పుడు ఈడు ఒప్పుకునేవాడు కాదు మేడం. రెండోవాడు నువ్వు అప్పుడే డైవర్స్ ఇవ్వక ఏంటి వాడి ప్రాబ్లం ఏంటి? అబ్బాయి కంట పెళ్ళోడు ఉన్నాడు కదా నీకు, ఆడికి ఒక లైఫ్ చూపించాలి కదా అని చెప్పేసి అంటే నాకు వాళ్ళ దగ్గర నుంచి నేను ఆల్రెడీ సొసైటీలో జాబ్ చేసుకుంటున్నారంటేనే మీకు డక్కా మొక్కి తెలుసు ఏంటి సొసైటీ, జనాలు ఏంటి, పరిస్థితులు ఏంటని. ఇలా ఎలా మాట్లాడుతున్నావు తల్లి? నిజంగా అమాయకురాలువా లేకపోతే మాకేమైనా అబద్ధాలు చెప్తున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి చూపించిన కేరింగ్ అది చూసి నిజంగా ప్రేమిస్తున్నాడు అనుకున్నావు. నిజమే కదా అమ్మా. దానికి నువ్వేం చేయాలి? అరే నేను ఫస్ట్ డైవర్స్ వేసుకోవాలి, ఇతను చెప్పడం కరెక్ట్ కాదు, నా భర్తకి పుట్టని ఒక పాప అతని కోసం నేను కంటన్నా, ముందు నేను ఫ్రీ అయిపోతా, వాడు చేసుకుంటాడా లేదా తర్వాత సంగతి. ఇతని దగ్గర నుంచి నేను లీగల్ గా ఫ్రీ అవ్వాలి. ఎందుకంటే ఇతను మంచోడు కాదు, తాగుబోతు, ఇంటికి వచ్చి గొడవ పడుతున్నాడు, హల్చల్ చేస్తున్నాడు అటు ఇటుకు వచ్చి. ఈ హల్చల్ ముందు తగ్గించుకోవాలిగా. పిటిషన్ వేసేసి ఉంటే నీ క్యారెక్టర్ వేసేటప్పటికే మేడం ఇదంతా వచ్చింది. అబ్బాయి రివర్స్ అయిపోయాడు. ఏ అబ్బాయి? కాదమ్మా, కనే ముందు నాకు కొడుకు ఉన్నాడు, మరి వాడిని చూసుకుంటావా లేదా అని ఒక మాటన మాట్లాడుకుంటున్నాడు. మాట ఇచ్చాడు, చూసుకుంటాను. బాబుని బాగానే చూసేవాడు, నన్ను బాగానే చూసుకునేవాడు. ఏంటి నువ్వు డివోర్స్ అనగానే ఎవరికి కోపం వచ్చింది? లవర్కి. రెండో అబ్బాయికి సార్. ఎందుకు ఏమో నాకు తెలియదు సార్. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళ? ఉండేవాళ్ళు. అబ్బా సూపర్. మా ఆయన 2-3 సార్లు వచ్చి తీసుకెళ్లిపోతాను అన్నాడు మేడం. ఏదో హల్చల్ చేయకుండా వచ్చి మా ఇంట్లో వాళ్ళతో చెప్పాడు, నేను తీసుకెళ్లిపోతాను, నేను మారుతాను, నేను శుభ్రంగా చూసుకుంటానంటే ఆ అబ్బాయి వచ్చాడని తెలిసి ఈ అబ్బాయి వచ్చి అబ్బాయిని కొట్టేసేవాడు మేడం. మా ఆయన్ని మొగుడు వచ్చి తీసుకెళ్లిపోతుంటే మా ఆయన వచ్చి కొట్టేవాడు మేడం. డైవర్స్ ఇచ్చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను. మీ ఆయన డైవర్స్ ఇస్తే వద్దు అప్పుడే తీసుకో మాకు అన్నాడు అంటున్నావు. ఈ అబ్బాయి లాస్ట్ లో మేడం ఫస్ట్ లో ఇచ్చేమనేవాడు. అప్పుడు ఇస్తారని నాకు తెలియదు మేడం. తర్వాత ఏమైంది? 5 సంవత్సరాలు కలిసే ఉన్నాం సార్. ఇల్లు తీసాడు మా ఇంటి దగ్గర. మీ ఆయన ఎక్కడున్నాడు? వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాడు సార్. వచ్చి హల్చల్ చేసినప్పుడు ఇంత తన్నులు తింటుండేవాడు మీ ఆయన? 3 సార్లు. పిల్లని తీసుకెళ్లిపోలేదా మీ ఆయన? నేను ఇవ్వను అనేసాను మేడం. ఓకే, పిల్లని తీసుకెళ్లాడా? పోనీ లేదు మేడం. పాప పుట్టినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఉంటావు కదా, నీతో పాటు ఎవరున్నారు హాస్పిటల్లో? మా అమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు. హాస్పిటల్ రాయించారు. తండ్రి ఫాదర్ ఈ అబ్బాయి పేరు అదే మా ఆయన పేరు రాయించారు మేడం. ఈ అబ్బాయి ఉన్నాడు కదా,
అబ్బాయి రెండో అబ్బాయి అవును. నువ్వు వచ్చి సంతకం పెట్టకపోతే మర్యాదగా ఉండదని చెప్పేసి ఆ అబ్బాయిని జడిపించి సంతకం ఏది మీ పెట్టి ఆయన జరిపించారా? నమస్కారమే తల్లి మీకు. నేను కాదు మేడం, అమ్మా నేను నువ్వు- అప్పుడు ఆపరేషన్ లో ఉన్నా. కదా ఆపరేషన్ నువ్వు మేడం అసలు నాకు. కాన్షియస్ లో ఉండవు. మీ లవర్ వచ్చి మీ ఆయన్ని బెదిరించి ఈ పుట్టే పిల్లకి డాక్టర్లు ఏమన్నారంటే ఆధార్ కార్డ్ లో ఎవరు పేరు ఉంటే ఆ, అదే వాళ్ళే వచ్చి పెట్టాలనేసి అన్నారు. ఎవరి ఆధార్ కార్డు లో ఇప్పుడు నా ఆధార్ ఆధార్ కార్డ్ లో కార్డులో. ఇప్పుడు హస్బెండ్ అని చెప్పేసి ఆయన పేరు ఉంటది కదా, కాబట్టి ఆయనే పెట్టాలి. వేరే వాళ్ళు పెడితే ఎలా ఎవరు చెప్పారు? ఒప్పుకుంటారు? ఆహా, ఈవిడికి ఆవిడ కేసు వేయడం ఎవరో చెప్పలా. ఆధార్ కార్డు లో ఎవరి పేరు ఉందో ఆడ వచ్చి ఎవరు పడితే వాళ్ళు లైసెన్స్ హస్బెండ్ మేడం, హస్బెండ్ మా ఆయన పేరు ఉంది మేడం. అసలు బాబు ఎవరికి తండ్రి ఎవరు ఆధార్ కార్డులో ఉన్నారు ఇప్పుడు ఫైనల్ గా? ఓయ్ నిజం చెప్పు, మీ ఆయనకి తెలియకుండా బర్త్ సర్టిఫికెట్ లో మీ ఆయన పేరు పెట్టారు మీరు. కాదు మేడం, తనే వచ్చి సంతకం పెట్టాడు. కావాలంటే అలా ఫోన్ ఎలా చేస్తాను మేడం. పెడతాడండి? మీ ఆయనతో నీకు రిలేషన్ ఉందా? ఫిజికల్ రిలేషన్ ఉందా 1 year లో? లేదు మేడం, నీకే పుట్టుతుంది పిల్ల అని ఏమన్నా చెప్పావా? పుట్టిన పాప బాబు చూడగానే హాస్పిటల్లో కూడా గొడవ పడ్డాడు మేడం. సంతకం కోసం అని వచ్చాడు అక్కడికి. అమ్మ, సంతకం ఎలా పెడతాడమ్మా? భూప్రపంచంలో మీ ఆయన వచ్చి మీ మీ ఆయనకి ఆయన- ఏమన్నా ఉందా? వినండి లీగల్ గా లేదు. మీ ఆయన వచ్చి సంతకం పెట్టాల్సిన అవసరమే లేదు. ఆయనే మీ పెట్టాడు మేడం. వినమ్మా, మీ అమ్మ గార్డియన్, అర్థమవుతుందా? గార్డియన్ గా ఎవరన్నా ఉండి సంతకం పెడితే చాలు. మీ ఆయన వచ్చి సంతకం పెట్టాల్సిన అవసరం లే. అసలు ఆయనకి ఫోన్ చేసి ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? ఆయన వచ్చి ఎందుకు సంతకం పెట్టాడు? వీడే వీడే. చేశాడు అవును, మేడం. నువ్వెవరో కంటే నేనెవరో వచ్చి సంతకం పెట్టడానికి అని అనాలి కదా మీ ఆయన. అనలేదు మేడం, నాకు అలా అదే ఎలా తెలియదు పెడతాడమ్మా మేడం. మీ ఆయన? నాకు చిరాకు వస్తుంది. అది మా ఆయనకి తెలియదు మేడం, నాకు ఎలా తెలుస్తుంది మేడం? ఇక్కడ తర్వాత మీ- మెలకు మీ వచ్చినాక ఆయన- అడిగావా ఒక్క పోనీ? నిమిషం. కాదమ్మా, ఇక్కడ మీ ఆయన మీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళిద్దరి మధ్యన డబ్బులు లావాదేవీ ఏదో నడిచి ఉంటుంది. అలాంటిది ఏం లేదు సార్. ఎందుకు వచ్చి పెడతాడమ్మా? అతను వచ్చి ఎందుకు సంతకం పెడతాడమ్మా? కొడుకు గురించి సంతకం పెడతాడా? కూతురు సార్. మేడం కూతురు. మీరు వైజాగ్ నుంచి ట్రైన్ లో విజయవాడ దాకా వచ్చి అక్కడ నుంచి కారులో ఇక్కడ దాకా వచ్చారు తల్లి. మీకోసం మేము కూడా 10:30 అవుతున్న ప్రోగ్రామ్ చేస్తున్నాం. నిజాలు మాట్లాడండి రా. మా అమ్మ మీద ఒట్టు మేడం, నేను నిజమే అయిపోయి. చెప్తున్నాను మేడం. సరే కానీ పోనీ మా ఆయనతో ఫోన్ మాట్లాడదాం. మాట్లాడకపోతే ఎట్లాగా? మీ ఆయనకి తెలిసే వచ్చి కావాలి మేడం. వినానా? నాకు ఆయన వద్దు. వినాలి. లీగల్ గా మీ ఆయన వచ్చి మెడికల్ గా అక్కడ సంతకం పెట్టాడు అంటే లా ఇలా మారిపోద్ది. అర్థమవుతుందా? మీ ఆయన లేకుండా మీరు సంతకం పెట్టి ఆయన పేరు యాడ్ చేసుకుంటే బర్త్ సర్టిఫికెట్ లో లా వేరుగా ఉంటది. నేను అది చెప్పాలి కాబట్టి ఆ పాయింట్ అంత గట్టిగా లేదు మాట్లాడుతున్నా. మేడం, తనే వచ్చి తానే వచ్చి పెట్టాడు. పెట్టేశాడు. ఓకే, మీ ఆయనతో మాట్లాడదాంలే. ఆయన మీరు ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు, ఎవరు చెప్పారు మీకు ఆయన వచ్చి పెట్టాడని? మా అత్తయ్య మీ అత్తయ్య కూడా వచ్చారు, నేను వచ్చారా? డెలివరీ అయినప్పుడు మా అత్తయ్య వచ్చారు. ఫోన్లు మీ వచ్చారు. అత్తగారు తర్వాత ఉన్నారు, ఏంటి? ఇతను ఉన్నాడు, లవరు ఉన్నాడు. ఎవరు ఉన్నాడా? అసలు జరిగింది ఏంటంటే సార్, నేను ఇక్కడికి వచ్చేసాను కదా సార్, 2021లో వచ్చేసాను. ఆ అబ్బాయితోని కన్సీవ్ అయితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు, నీతో అన్నాడు. అవును, సూపర్. ఒప్పుకుంటారు అన్నారు కదా. ఆ తర్వాత ఏమొచ్చా ఆ అబ్బాయి అన్నాడు, ఆ అబ్బాయితో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది మేడం. 6వ నెలలోని మేము కలిసాము, 7వ నెలలో కన్ఫర్మ్ అయింది మేడం. ఆ అబ్బాయి అన్నాడు, నువ్వు ఈ టైంలో మీ ఆయనతో కూడా కలిసావు అనుకో. నేను అది ఇందాక నుంచి అదే డౌట్ అడుగుతున్నా, రాదు. మీ ఆయనకి నీకు ఫిజికల్ రిలేషన్ ఉందా అని. అంటే 1 month లో ఉందా అని అన్నారు కదా అవును, మేడం. ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఉందా? మీ ఆయన మీరు ఏమని రమ్మిచ్చారో తెలుసా? ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని మీ ఆయన్ని ఎదవ డ్రామాలు వేసేసి ఆయన బకరాన్ చేశారు ఒక రకంగా. అతనికి ఏమని చెప్పారు? నీకు పుట్టిన పిల్లే, నువ్వు ఆ రోజు కలిసావు కదా, ఆ నెలలో కలిసావు కదా అని ఏదో సోప్ వేశారు. ఆ తాగుబోతు పాపం వచ్చి సంతకం పెట్టాడు. ఇంతే మీ కేసులో జరిగింది. ఐడియాలు అన్ని ఇచ్చింది ఎవరు? ఈ గైనకాలజిస్ట్. ఈడు 2 ఆడి పేరు Gynecologist, doctor, psychiatrist, legal, advocate అన్నీ ఆయనే. అంతా వాడే కదా. నువ్వు మరీ ఇంత అమాయకంగా తల ఒప్పద్దులే అమ్మా. వాడు అవును ఆడితో సార్. కలిస్తే కనుక పిల్లలు చూడు ఎంతసేపు గింజుకోవాల్సి వచ్చిందో చూసావా త్రివేణి? కలిపి ఆ తాగుబోతుంటే బక్రా చేశారు. వానేం బక్రా చేయలేదు సార్, వాడు నన్ను ఎంత టార్చర్ వాళ్ళ ఇంట్లో చేశాడు సార్. ఆహా, ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడానికే కదా నువ్వు కన్సీవ్ అయ్యావు. మళ్ళీ మీ ఆయనతో కలవమని అంటే నీకు బుర్ర ఎక్కడ పోయింది? అంటే అప్పుడు గొడవలు ఇవి ఏం పెరిగిపోకూడదు, గొడవలు పెరిగిపోకూడదు? ఫైనాన్షియల్ గా సెటిల్ అయితే మా నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటున్నావు కదా, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మరి మీ ఆయనతో కలవమని ఎలా అంటాడు? నిజంగా నిన్ను పెళ్లి చేసుకునే ఎవడైతే ఆ మాత్రం ఆలోచించలేదా నువ్వు? అమ్మా, అంత ఆలోచించకుండా నువ్వేమీ లేవు కానీ అనేటటువంటి వాడు డైవర్స్ వద్దు అంటే నువ్వు తీసుకో. వాడితో వెళ్ళి ఒక 4 రోజుల పాటు కాపురం చేయంటే కాపురం చేస్తావు బెడ్ లో, మరి అంతే కదమ్మా. మా ఆయనే మా ఇంటికి వచ్చేవాడు సార్. అప్పుడు మా అన్నయ్య పెళ్లి అది కదరా, ఏ- కాదమ్మా ఏ తల్లి, రాయితీనేందమ్మా? నీకేంటి ఇటు Pregnancy భర్త ఇటు నీదిగా. లవర్ ఉంటే బాగుంటది లైఫ్ నాకు అనుకున్నావా? వద్దనుకున్నాను మేడం. ఎవరు మా ఆయన వద్దనుకున్నావు? వద్దనుకునే వదిలేసి వచ్చాను మేడం. మీ ఆయన వద్దనుకుని వదిలేసి వదిలేసి వచ్చాను. మీ ఆయనతో మళ్ళీ ఎందుకు పక్కన లవర్ తో? వాడి లాజిక్ ఏంటి? ఆ గైనకాలజిస్ట్ సరే మీ ఆయనతో కూడా మీ ఆయనకి పుట్టుండొచ్చుగా పిల్ల. ఒక్కసారి మా ఆయనతో 2 times చూసావా, డాక్టర్ కంటే కాన్ఫిడెంట్ గా నువ్వే చెప్తుంటే ఇంకా భూప్రపంచంలో దీన్ని ఎవ్వడో కవర్ చేయలేం. నీ దృష్టిలో నీకే తెలుసు లవర్కే పుట్టింది పాప అని. ఈ కన్నింగ్ వేషాలు వేసావు చూడు మధ్యలో,
మీ ఆయన్ని బకరా చేద్దాం అనుకొని ఆ పాపం అంతా ఏం మూటగట్టుకుందాం అనుకున్నావు? ఫైనల్ గా నీ ఉద్దేశం ఏంటి దాంట్లో? మా ఆయనకు కూడా వేరే అఫైర్ ఉంది మేడం. అమ్మ మీ ఆయన చండాలం, తాగుబోతూ, వేస్ట్ ఫెలో, భార్యని హింసించాడు, కొడుకుని వదిలేశాడు, ఇవన్నీ ఉన్నాయి నాన్న. నువ్వు కూడా వదిలేయాలి మీ ఆయన్ని. ఎందుకు వదల్లా? మీ ఆయన్ని వదలకుండా ఈ ఎదవ డ్రామాలు ఏంటి మధ్యలో? మా ఆయన్ని నేను వదిలేయమనే చెప్పేదాన్ని మేడం. నేను ఎగ్గలేదు మేడం. నాన్న, అమ్మా, ఒక్క చేయలేదు. నిమిషం. చాలా మోస్ట్ కాంప్లికేటెడ్. ఇక్కడ పెద్ద బాధితురాలు ఎవరున్నారో తెలుసా? నీ నేనే కూతురు. సార్. నీ బొంద, నీ కూతురు. నువ్వేనా? నువ్వా? నువ్వెక్కడ నేను ఉన్నావు? చేసిన ఇప్పుడు పని నేను కదా అయ్యా, మేడం. ఇప్పుడు నా అవును, ఇద్దరు పిల్లలు నీకెంత బాధితురాలు కాదు కనిపించారు. తల్లి నువ్వు అసలు ఈ స్టోరీకి మొత్తానికి సూత్రధారివి. అమ్మ, నువ్వు విక్టిమ్ కాదు. నువ్వు విక్టిమ్ అని అనుకుంటున్నావు. అని అనుకుంటే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాను. నీ కూతురు విక్టిమ్. నీ కూతురు తండ్రి ఎవరు? చంపలేసుకో. నీ కూతురు తండ్రి ఎవరు? నువ్వే సర్టిఫికేట్ లో ఒకటి పేరు రాయించావు, నువ్వే చెప్తున్నావు ఇంకొకటి తండ్రి అని. పిల్ల బతుకుని ఆడుకున్నావు తెలుసా నువ్వు. సరే, ఈ డ్రామా నడిచింది, తర్వాత ఏంటి తల్లి? తర్వాత ఆ పాప ఆ అబ్బాయికి పుట్టిందని తెలిసి మా ఆయన వెళ్ళిపోయాడు. మీ ఆయనతో ఉందా పాప? మీరేమైనా కలిసి ఉన్నారా? లేరు. ఓకే. ఈ అబ్బాయి ఇల్లు తీసి పెట్టి ఉన్నాడు. తర్వాత పాప పుట్టిన తర్వాత ఇంకా అబ్బాయికి పుట్టింది. ఆ పోలికలు అవి చూసి మా ఆయన అప్పుడు గొడవ పడి నేను ఇంకా ఎంత దరిద్రం. వద్దని చెప్పేసి- పోలికలు బట్టి తండ్రి ఎవడో చెప్పుకోవాలి. ఆ? ఇంతకంటే అన్యాయం ఉందమ్మా? సార్ మా ఆయన టార్చర్ మీకు తెలుసు సార్. అమ్మ, నాకెలా తెలుసు మీ ఆయన టార్చర్? నాన్న, మీరు అలాంటి చేసిన పనికి మాట్లాడేవాడు. మీ ఆయన టార్చరు ఓ రేంజ్ లో ఉంది. నీకు ఫుల్ మార్క్స్ పడతాయి. నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను, ఒకసారి రివైండ్ చేసుకొని నేను నేను మాట్లాడింది. చేసిన తప్పల్లా ఆ అబ్బాయి ఉంటుండే ఈ అబ్బాయికి డైవర్స్ ఇవ్వలేదు. అదొక్కటే ఇవ్వలేదు. మేడం. బర్త్ సర్టిఫికెట్ లో ఈయన పేరు యాడ్ చేయాలని చూసి యాడ్ చేసి పడేసావు. ఇవి చాలా డేంజర్ మాటలు, చాలా డేంజర్ పనులు నువ్వు చేసినవి. మీ ఆయన ఆఫ్టర్ ఆల్ అయిపోయింది నువ్వు చేసిన పనులు. అమ్మ, నువ్వు డైవర్స్ ఇవ్వకపోవటం అనేటటువంటిది నువ్వు చక్కని చేసినటువంటి మాట. చాలా చాలా చిన్న చిన్న మాట. దట్ ఈస్ చిన్న 1/10 మాట. ఆఫ్ ద ఇష్యూ. ఈ రోజు పాపను ఒక కన్ఫ్యూజన్ లో పెట్టావు. తండ్రి ఎవడో తెలీదు. బర్త్ సర్టిఫికెట్ లో ఒకటి, అక్కడ ఒక 2 సార్లు, ఇక్కడ ఒకసారి ఒక 2 వ్యక్తులతో కలిసావు. ఏందమ్మా ఈ గందరగోళం? అసలు నీ ఇంటెన్షన్ ఏంటి? లవర్ తో పిల్లని కంటే పెళ్లి చేస్తారని. లవర్ తో పిల్లని కని ఇతన్ని తండ్రిని చేస్తే పెళ్లి ఎవరు చేస్తారు? కనటం వేస్ట్ అయిపోయిందిగా, అవునా కదా? ఇప్పుడు 5 years బట్టి వీడితోనే ఉంటున్నావు. ఆ, భూ ప్రపంచం మీద పెద్ద కథానాయకుడు వీడే. వాడే కావాలా నీకు? మీ భర్త ఒకసారి మోసం చేస్తే, నీ ఫస్ట్ భర్త, వీడు జీవితాంతం ప్రతిరోజు మోసం చేస్తున్నాడు. నిజంగా నువ్వు చెప్పాలంటే వీడు మోసగాడు కాదమ్మా? చెప్పు. పిల్లని కన్నాక మరి పెళ్లి చేసుకోలేదా? 3 years అవుతుందిగా, ఎందుకు చేసుకోవాలా? 3 years పట్టిందా పిల్లని కన్నాక చేసుకోవడానికి? ఎవరికి మేడం? మీ లవర్కి చేసుకోలేదు. కలిసే ఉన్నారా మీరు? ఆ, ఇప్పుడు హ్యాపీగా. లేం మేడం. 3 నెలలు అవుతుంది. 3 నెలలు. 3 నెలలు అయిందా? 3 నెలల నుంచి వీడు ఎవరు వీడి పేరు? నేను ఆ అబ్బాయి నీకు- అరుణ్ అబ్బాయి. నీకు ఎవరు కావాలి ఇప్పుడు? ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా పిల్ల మా పాపకి తండ్రి ఎవరో తెలిస్తే చాలు సార్, నాకు ఇద్దరు వద్దు. ఊయబ్బో. నా పిల్లలు ఇద్దరిని పెట్టుకొని నేను బ్రతుకుతాను అమ్మా. సార్. కొడితే నువ్వు గోప ఫుట్బాల్ లో 2 goals లాగా అటు నీకు. ఇటు పరిగెట్టేసి ఇప్పుడు తండ్రిని మేము డిటర్మైన్ చేయాలా? అందుకు అది వచ్చింది కాదు నువ్వు. సార్, ఆ అబ్బాయి మాటలు ఎలా అన్నాడంటే స్టేషన్ లోని అబ్బాయి చాలా వరస్ట్ గా మాట్లాడాడు సార్. ఎవరు? నేను ఆ, మీ ఏమన్నాడు? ఆయన మాట్లాడాడు ఫస్ట్ లో. ఏం మాట్లాడాడు తల్లి? ఈ 5 years ఇల్లు తీసి ఇంట్లో పెట్టాడు మేడం. ఇంట్లో పెట్టి పిల్ల బాధ్యత అంతా ఆ అబ్బాయి చూసుకున్నాడు. 2 పిల్లలు ఆడే చూసేవాడు. ఉమ్. ఆ అబ్బాయి నన్ను ఆ అబ్బాయిని ఏమని పిలుస్తారు నీ పిల్లలిద్దరు? డాడీ అంటారా? మా డాడీని పిలుస్తాడు. సరే, మీకు రెంట్కి ఇచ్చిన వాళ్ళకి తెలుసుగా మీరిద్దరు తెలుసు, భార్యాభర్తలు, మేమిద్దరం ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు అని. ఓకే, ఏంటి చెప్పు వరస్ట్ నాన్న. గా మాట్లాడాడు మేడం మీతో? మొన్న డిసెంబర్ లోని మా ఇద్దరికి గొడవ అయింది మేడం. ఎందుకు? పెళ్లి ఏ గురించే. విషయం? పెళ్లి పెళ్లి గురించి. గురించే. అన్ని 4 నీకు సంవత్సరాలు గొడవ పాపకి పడ్డానికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టింది. ఒక్క చాలా సార్లు గొడవ అయ్యింది మేడం. ఇద్దరికి స్టేషన్ వరకే వెళ్తానంటే మా అబ్బాయి నన్ను కొట్టడము, నేను మళ్ళీ వెనక్కి వచ్చేయడము, అలా జరిగేది మేడం. కొడితే ఎవరన్నా పోలీస్ స్టేషన్ కి వెళ్తారు, నువ్వేడు కొడితే వెనక్కి వస్తున్నావు ఇంట్లో. ఆ, సరే చెప్పమ్మా, ఇంకేమని చెప్పాడు? కానీ మీరు పెళ్లి చేసుకున్నారు, కానీ ఆ పెళ్లి చెల్లుబాటు అవ్వదు అని అన్నారు. అంటే తాళి కట్టాడమ్మా నీకు? చాలా కట్టాడు సార్. ఎక్కడ కట్టాడు? అరకులో సార్. ఆ? అరకు చర్చిలోని చర్చిలో? ఓకే, Photos చర్చిలో ఉన్నాయా? కట్టాడు. ఫొటోస్ డిలీట్ చేస్తాడు మేడం. ఆడే నువ్వేం చేస్తున్నావు మరి? అప్పుడు సేవ్ చేసుకోవాలని తెలీదా? ఆడి ఫోన్ లో ఉండేవి మేడం. నా ఫోన్ లో ఉండేవి. నా ఫోన్ ఆడి ఫోన్ ఇద్దరు ఎరగొట్టేస్తే సరే, మదర్ బోర్డ్ లీగల్ గా చేసుకోవాలనుకుంటారు కదా, మరి లీగల్ గా చేసుకోవడానికి ఏమైంది? లీగల్ గా ఇప్పుడు దాని గురించే ఇప్పుడు ఇంత చేశాడు మేడం. నేను మొన్న సరే, డిసెంబర్ ఇప్పుడు మీరు అరుణ్ పెళ్లి చేసుకుంటాను అన్నాడే అనుకో, ముందు మీ ఆయన దగ్గర నుంచి డైవర్స్ కావాలి కదా తల్లి. డైవర్స్ అదే చేశాను మేడం. మొన్న. వేసావా తల్లి? చేశాను. అమ్మయ్య. ఉమ్. ఏమన్నాడు? దానికి రెస్పాన్స్ ఏంటి హీరో? జనవరి 3వ తారీఖుని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం. ఎవరింటి? అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు, లవర్ వాళ్ళ ఇంటికి. అరుణ్ మా ఇంటికి వచ్చాడు. మేమిద్దరం షాపింగ్కి వెళ్ళి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంకా పెళ్లి చేసుకోను, ఇంకా తనకు డైవర్స్ ఇచ్చేస్తాను, కిరణ్ కి డైవర్స్ లీగల్ గా డైవర్స్ ఇచ్చేస్తే ఇంకా నాకు ఏ టెన్షన్ ఉండదు, పెళ్లి చేసుకుంటానంటే చేసుకుందాం అంటున్నాడు. ఇంకెప్పుడు చేసుకుంటావు అన్ను? ఇన్ని రోజులు అయిపోయింది కదా, పాపకు 4 సంవత్సరాలు వచ్చేసాయి. మెసేజ్లు చేసుకున్నాం అటు. ఇంటికి వచ్చి మాట్లాడాడు. ఇంటికి వెళ్ళాక నేను చేస్తాను అన్నాడు.
మెసేజ్ చేశాడు సార్. నేను పెళ్లి చేసుకోకపోతే నేను స్టేషన్కి వెళ్తాను, కంప్లైంట్ ఇస్తాను అని అన్నాను. అయితే సరే నీకు నచ్చింది చేసుకోమదు, నేను చేసుకోను, మా అమ్మాయిని నేను చూసుకోవాలి, నా వల్ల మా అమ్మాయిలు మాటలు పడుతున్నారు, ఇంట్లో నేను ఒక్కడే కదా, మా అక్క తెచ్చింది అంత సరిపోద్ది అది ఇది అని అన్నాడు. సరే అని సార్ రాత్రి నేను ఊరుకుంటే తెల్లవారు లేచి ఫోన్ చేశాను మేడం. ఫోన్ చేసి అన్ని ఇంతవరకు తీసుకొని వచ్చి ఇప్పుడు అటు ఇటు కాకుండా నన్ను చేస్తావు, మధ్యలోని నా పిల్లలు కూడా అటు ఇటు కాకుండా చేస్తావని నేను అడిగాను. నీకు నచ్చింది చేసుకో, నాకు ఎలా బొరతి నీకు అని చెప్పి వల్గర్గా మాట్లాడాడు. నేను వెంటనే వాళ్ళ అక్కకు ఫోన్ చేశాను. కళ్యాణ్ ఇలాగ అంటున్నాడు మీ తమ్ముడు, ఇన్ని రోజులు నాతో ఉన్నాడు, నాతో తిరిగాడు, ఇప్పుడేమో నాకు తెలియదు, నా సంబంధం లేదు అంటే నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను మధు, నేను విజయనగరంలో ఉన్నాను, నేను ఇంటికి వచ్చి మాట్లాడతానులే, ఆ ఎదవకి ఏంటి మాట్లాడాలో తెలియదు, నోటికి వచ్చి నేను మాట్లాడేస్తాడని అన్నది వాళ్ళ అక్క. ముందు అలా మాట్లాడింది. తర్వాత మా అమ్మేమో ఫోన్ లాక్కొని నీ తమ్ముడు నా కూతురు మొగుడుతో ఉన్నదాన్ని తీసుకొని వచ్చేసి ఆడనేమో వస్తే కొట్టేసి నువ్వు చేసుకుంటే నేను ఒప్పుకోను, చంపేతాను, నువ్వు తీసుకెళ్తాను అని బెదిరించి ఆడనేమో కొట్టి ఆడిని అదవం చేసి పంపించేసి ఇప్పుడేమో ఈడేమో నాకు వద్దంటే నా కూతురేటి రోడ్డు మీద పడిపోవాలి అని అంటే చెప్పి మీ అమ్మ గట్టిగా దృష్టిలో మాట్లాడింది అరుణ్ మా అమ్మ. ఒక్కడే ఎదవం చేశాడు అనుకుంటుందా? గట్టిగా మాట్లాడింది. కిరణ్ ని కళ్యాణి మీరు కూడా చేశారు ఎదవ. కళ్యాణి ఏముంది? ఇది ఇప్పుడు ఏంటంటారా అంటే వేసుకోమనండి, కంప్లైంట్ ఇచ్చుకోమనండి, మహా అయితే ఏమైతుంది, సో అప్పుడు లోపలికి వెళ్తాడు, మెత్తగా ఉన్న అమ్మాయి ప్లేట్ ఫిరాయించింది. సీరియస్ అయ్యింది సార్. సీరియస్ అయిన తర్వాత వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాను. వాళ్ళ అమ్మకు కూడా తెలుసు, అరుణ్ వాళ్ళ అమ్మకి చేసి ఇలా అంటున్నాడు అంటే మీ అబ్బాయికి నాకు రిలేషన్ ఉంది అంటే, అమ్మ మీరిద్దరు ఫ్రెండ్స్ అనుకున్నాను, నాకు ఏడు తెలుసమ్మా, మీ ఇంటికి వస్తున్నాడంటే ఫ్రెండ్స్ అనుకున్నాను, నాకేమి తెలుసు, నీ బాధలు చెప్పుకుంటే విన్నాను ఒక తల్లిగానా అని అన్నది మేడం. అంటే ఆవిడకి గాని మీ ఆయనకి గాని మీరు ఇచ్చిన షో ఆఫ్ అదే, మీరిద్దరు సహజీవనం చేస్తున్నట్టు ఎక్కడ మీరు షో ఆఫ్ చేయలేదు. తెలుసు చూసింది మేడం, మా ఇద్దరు ఫోటోలు చూసింది. ఎందుకు అరుణ్ గడు ఏమన్నాడు? ఓకే చేసుకుంటానని చెప్పి మెసేజ్లు పెట్టినాడు. లేదు మేడం, లేదు సార్, అప్పుడు స్టేషన్కి వెళ్తానని అన్నాను. అబ్బాయి ఏమో ఫోన్లో ఎత్తలేదు. ఇంటికి వెళ్ళి మాట్లాడదాంలే, స్టేషన్ వరకు ఎందుకు, ఇంటికి వెళ్ళి మాట్లాడాక వాళ్ళ అమ్మాళ్ళు ఏం మాట్లాడతారో చూసే అనేసి నేను ఇంటికి వెళ్ళాను సార్. వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర లేడు అబ్బాయి. అయితే నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానని మళ్ళీ వచ్చాను. పాపను అక్కడ వదిలేశాను. వాళ్ళ దగ్గర వదిలేస్తే పాప ఏడుస్తుంటే ఆ అమ్మాయి ఫోన్ చేసి పాప ఏడుస్తుంది మధు తీసుకొని వెళ్ళు అనేసి అంటే, నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అబ్బాయి ఉన్నాడు ఇంటి దగ్గర, అరుణ్ ఉన్నాడు. అరుణ్ నుండి మేడ మీద తీసుకెళ్ళిపోయారు వాళ్ళ అన్నయ్య, ఆ పిల్లోడు వాళ్ళ అక్క కలిసి మేడ మీద తీసుకొని వెళ్ళి మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళ అన్నయ్య అన్నాడు, ఏరా మరి భర్తతో ఉన్నదాన్ని ఉండవుకుంటా నువ్వేమో చేసుకుంటాను చెంతానని చెప్పి ఇంతవరకు తీసుకొని వచ్చావు, ఒక పాప కూడా పుట్టింది, మీరిద్దరు తిరగడం నేను చాలాసార్లు చూసాను, నాకెందుకని అడగలేదు, వాళ్ళ పెద్దమ్మల కొడుకు మేడం, నాకెందుకని అడగలేదు, ఇప్పుడేమి ఇలా చేయడం కరెక్ట్ కాదంటే మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంటున్నాడు. మాట్లాడాను, ఎందుకు అలా సైలెంట్గా ఉంటున్నావు, నువ్వు ఏదైనా మాట్లాడితేనే కదా నాకు తెలుస్తుంది, నువ్వేమీ మాట్లాడుకుంటే ఎలా ఉండిపోతే ఎలా తెలుస్తుంది అంటే కింద నుంచి అలా అక్క వచ్చేసి వల్గర్గా తిట్టింది మేడం. నన్ను బజార్ దానా అది ఇదని తిట్టింది. తిడితేనేమోంచో నేను మీ తమ్ముడికి తెలియదా నా దగ్గరకు వచ్చినప్పుడు అని చెప్పి నేను అన్నాను. నా మీదకి ఎగురుతుంది మేడం. మీదకి ఎగిరితే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాను. నేను కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే కానిస్టేబుల్ వచ్చారు. ఏమ్మా ఎటైందంటే ఇలా జరిగింది సార్ అన్నాను. పాప అబ్బాయికి పుట్టింది సార్ అనేసి అంటే సార్ కూడా చూసి ఇప్పుడు ఏమనుకుంటున్నావురా నువ్వంటే, లేదు సార్ నాకు టార్చర్ ఈ పిల్ల, అసలు ఈ పిల్లతో టార్చర్ భరించలేను, అయినా నాకన్నా పెద్దదయ్యి 2 years అంటే నువ్వు కాపురం చేసినప్పుడు 2 సంవత్సరాలు ప్రద్దాన్ని నీకు తెలియదు ఏంటి, 5 సంవత్సరాలు కాపురం చేసావు ఇప్పుడు పెద్దదయ్యి అని తెలిసిందా, పిల్లనేం చేయాలనుకుంటున్నావురా అని అడిగారు. మేము పెద్ద మనుషుల్లో మాట్లాడుకుంటాం సార్, మేము స్టేషన్ వరకు వెళ్ళము, పెద్ద మనుషులతో మాట్లాడుకుంటామని కానిస్టేబుల్ పంపించేసారు. కానిస్టేబుల్కి మాకు చర్చిలో పెళ్లి అయిందండి అని చెప్పాను సార్. అవన్నీ చెప్పిన తర్వాత మా ఇద్దరికి ఫోటోలు తీసుకొని పంపించేశారు సార్. అంతకు ముందు 31st నైట్ గొడవ అయింది మేడం చర్చి దగ్గర గొడవ అయితే వేరే వాడు మా తమ్ముడు ఒకడు తాగేసి వచ్చి కొంచెం హల్చల్ చేస్తే అక్కడ ఆ కారుకి అడ్డుగా ఉందని బండి తీయమంటే ఆడి మీద క్రాష్ గా ఎగిరి గొడవ అయితే పాప నా మధ్యలో ఎవరో లాగేసుకుంటే అబ్బాయికి ఫోన్ చేశాను. వాళ్ళ ఇంటి దగ్గర చర్చు వచ్చాడు, గబగబా అవతలకి వీరికి గొడవ అయింది, స్టేషన్కి తీసుకెళ్లిపోయారు. ఆ రోజు స్టేషన్ లో కూడా ఎంఈపీ స్టేషన్ లో కూడా మా వైఫ్ అనే చెప్పాడు, మా పాప అని చెప్పాడు మేడం. ఆ రోజు స్టేషన్ లో ఎంఈపీలో వీళ్ళు సార్ వచ్చిన నీ దృష్టిలో చర్చిలో తాళి కట్టేశాడు, ఎక్కడ పడితే అక్కడ మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గా బతుకుతున్నారు, అలా బతకొచ్చు కదా, నీకు లైసెన్స్డ్ మ్యారేజ్ అవ్వదని నీకు తెలుసుగా, ఇప్పుడు అప్పుడే మీ ఆయనతో విడాకులు రాకుండా ఇలా కంటిన్యూ అయిపోవచ్చు. ఇంటికి వెళ్ళి అదే అడిగాను మేడం. ఆ పోలీస్ అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంట్లోకి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ అన్నది తగలెట్టిందంతా తగలెట్టావు కదరు, ఇప్పుడు ఏడ్ చేస్తావు, మరి ఆ పిల్ల అలా ఆయన వదిలేసి వస్తుంది కదా, మరి పాప మాకే పుట్టిందని గ్యారంటీ ఏటమ్మా అన్నది. అప్పుడు నేను అడిగాను, అన్ను చెప్పాను పాప నీకు పుట్టిందా లేదంటే నాకే పుట్టింది అన్నాడు మేడం. అన్న తర్వాత వాళ్ళ నాన్న
వాడిని తిట్టారు, కొట్టారు కూడా నా అబ్బాయిని. కొట్టిన తర్వాత వాళ్ళు అన్నీ అన్నాడు, ఇదంతా ఎందుకమ్మా, తెల్లవారి మేము వచ్చి పెద్ద మనుషుల్లో మాట్లాడతాంలే, మీ ఆయన్ని పిలిపించి మాట్లాడి అక్కడి నుంచి నువ్వు లీగల్ గా డైవర్స్ తీసుకున్నాక మీరు ఇద్దరు పెళ్లి సరే, మీరు చేసుకొని డైవర్స్ అక్కడ ఫైల్ ఉండండి. చేశారు. ఇతను ఇదంతా 1-2 months లోనే నడుస్తున్న పంచాయతీ. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా ఒకే ఇంట్లో? లేదా? లేదు మేడం. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? జనవరి 5వ తారీఖుని మా ఆయన మీద విడాకులకి వేసాను మేడం. వేసావు. 5వ తారీఖున పెద్ద మనుషుల్లో మాట్లాడుకుందాం అని అన్నారు కదా మేడం, విడాకులు తీసుకుంటే వచ్చి మాట్లాడతాం అన్నారు కదా. 5వ తారీఖున విడాకులకి వేసాను. 5వ తారీఖున విడాకులకి వేసినప్పుడు ఫోన్ చేస్తే ఈ అబ్బాయి కనిపించట్లేదు అన్నారు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. వాళ్ళ అక్క ఫోన్ చేస్తే వాళ్ళ అక్క అన్నది కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, రాత్రి ఉన్నాడు, తెల్లవారు గొడవ ఆడుకొని వెళ్ళిపోయాడంటే ఎందుకు కళ్యాణి మీరే దాసేసి మీరే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తేనే భయపడ్డాడు, మేము సెటిల్ చేసుకుంటామండి అన్నాడు అన్న సంగతి తెలిసింది. నువ్వు ఆల్రెడీ ఒక డైవర్స్ కేసు వేయడానికి ఒక లాయర్ దగ్గరికి వెళ్ళావు. ఇతన్ని కంట్రోల్ చేయడానికి ఏం కేసు వేయాలని మీ లాయర్ చెప్పుంటారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? చెప్పలేదు మేడం. అడిగితే చెప్తారుగా. నెల రోజులు తిరిగాను మేడం. నెల రోజులు ఎవరు లాయర్ దగ్గరికా? స్టేషన్ కి నెల రోజులు తిరిగితే నెల రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు మేడం మీ అబ్బాయి మీద. ఏం కేసు వేశారు? 420, 417 వేశారు మేడం. అంతేనా? 2 వేశారు మేడం. ఆ 2 వేసి నాకేమో టెస్ట్లకు తీసుకెళ్లారు మేడం. టెస్ట్లకి తీసుకెళ్ళినప్పుడు నేను అడిగాను మేడం కానిస్టేబుల్, మేడం ఈ టెస్ట్లన్నీ ఎందుకు చేస్తున్నారు, ఆడికి చేస్తారా అనేసి నేను అడిగితే, ఆడికి ఎందుకు చేస్తారు, నువ్వు ఎవరెవరితో తిరిగావో అనేసి నీకు చేస్తున్నారు అని అన్నది ఆ కానిస్టేబుల్. మేడం మీరు అలా మాట్లాడకండి మేడం, ఒకసారి తప్పు చేశాను, అస్తమానం తప్పు చేస్తాను అనుకోకండి, నేను ఈ మాటని నీ సీఏ గారికి చెప్తాను అని అన్నాను మేడం. అంటే ఆమెమో నా మీద సీరియస్ అయిపోయింది, అడిగి చెయ్యరు అంటే ఆమె కొంచెం రిలేటివ్ మాట కానిస్టేబుల్ ఆవిడ. ఎవరికి? అరుణ్ అన్న అబ్బాయికి 5 రోజులు నాకు కేజెస్ లో ఉంచేసారు మేడం. 5 రోజులు 5 రోజులు ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని చేయించారు మేడం. చేయించిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. అన్ని టెస్ట్లు ఏముంటాయమ్మా? ఏమో సార్, ఒక తలగ తీశారు, ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు, గుండె టెస్ట్ చేశారు, అన్ని చేయించారు సార్. అడిగితేనేమో నీకు బీపీ ఉంది కదా, నీ కళ్ళు నీకు సైట్ ఉంది కదా అందుకే చేస్తున్నారని చెప్పారు సార్. సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? అక్కడ కూడా తీసుకెళ్లారు మేడం. ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళే కానిస్టేబుల్ తీసుకున్నారు. నువ్వు చెప్పింది అలాగే ఉన్నాయి అన్ని. ఏదమ్మా చిన్న వాళ్ళ తీసుకెళ్లారా? కేజెస్ లోనే సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లారు సార్. తీసుకెళ్తే అతను కూడా రాసి పంపించారు. ఆ 4 కాగితాలు ఏం తీసుకురాలేదమ్మా, రిపోర్ట్స్? అక్కడి నుంచి నేను వచ్చిన తర్వాత నేను పోలీస్ ఆయనకు ఫోన్ చేశాను మేడం, ఎస్ఐకి. సార్ అదేంటి సార్ అన్ని 420, 417 వేసారు, చీటింగ్ కేసే వేసారు ఏంటి సార్ అని నేను అడిగాను. అమ్మ నీకు మీ ఆయనతో విడాకులు అవ్వలేదు కదా అందుకే వేయాల్సి వచ్చింది ఈ సెక్షన్. ఇదే మాట మీ అడ్వకేట్ కి చెప్తే ఆయన చూసుకుంటాడు కదా. ఆయనకి పిలిస్తే మేడం ఆయన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నా మీద అడ్వకేట్ ని మార్చుకోవచ్చు కదా. ఇంకొక అడ్వకేట్ ని పెట్టుకున్నాను మేడం. ఆయన అన్నారు ఇది నడవని, పాపకి DNA కేసారు మేడం. ఇప్పుడు పాప 10 రోజుల తర్వాత వచ్చి ఈ అమ్మాయితో నేను ఉన్నమాట నిజమేనండి, 5 సంవత్సరాలు రిలేషన్ లో ఉన్నమాట నిజమే, కానీ పాప ఎవరికి పుట్టిందో నాకు తెలీదు, పాపకి DNA చేసుకోండి అని అన్నారు. సరే అనేసి నేను అన్నాను. 4 రోజులు అలా స్టేషన్ కి తిరిగిన తర్వాత 1,50,000 ఇస్తాను అన్నారు మేడం నాకు సెటిల్మెంట్ కేసు తీసుకోవడానికి. నేను తీసుకొని అన్నాను, నాకు పాప మీద ఒక మచ్చ చేశాడు కదా, నేను తీసుకొని నాకు అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు, కావాలంటే కట్నంగా మేమే డబ్బులు ఇస్తాం, నన్ను పెళ్లి చేసేసుకోమని అన్నాను. నేను 3 లక్షలు ఇస్తాము కట్నంగా, 2 లక్షలు ఇస్తాను అంటున్నాడు, నన్ను పెళ్లి చేసేసుకోమనండి నేనే డబ్బులు ఇస్తానని అన్నాను. ఈయన అప్పటికే పోలీస్ స్టేషన్ లోని అందరితో మాట్లాడి ఇచ్చేసి నా మీద, నేను పెళ్లి అవ్వకముందు నాకు 17 ఉంటాయి మేడం, అప్పుడు ఆ మీదని అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు మేడం, కానీ మతాలు వేరని చెప్పేసి వద్దనేసారు. ఆ కేసు తీస్తాను అన్నాడు మేడం. అంటే వాళ్ళు మతం వేరు మా మతం వేరు మేడం. వాళ్ళ మమ్మీ ఏమొంచో ఒప్పుకోలేదు, పెళ్లికి మాలో ఒప్పుకోరమ్మా అనేసి అంటే పెద్ద మనుషుల్లో సెటిల్ చేస్తే అవదని చెప్పి స్టేషన్ లోని ఒక లెటర్ రాయించుకున్నారు మా ఇద్దరికి. ఈ అమ్మాయి మా అబ్బాయి యూసుకు రాకూడదు, మా అబ్బాయి అమ్మాయి యూసుకు రాకూడదు అని చెప్పి ఒక లెటర్ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అప్పట్లో? కంప్లైంట్ కూడా ఎవరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి కదా. మదర్ వెళ్ళారు, ఇలా మా అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, మాకు ఇష్టం లేదు, మాకు పెద్ద మనుషులు మీ సమక్షంలో మాకు ఒక లెటర్ కావాలని చెప్పేసి వెళ్ళారు. అప్పుడు మేము లెటర్ మా ఇద్దరం బైండ్ రాయించుకున్నాం మేడం. అది తీస్తానన్నారు. ఈ అరుణ్ అన్నాడు తీసుకుంటే తీసుకోండి, నేను అబ్బాయితో తప్పు చేయలేదు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, వాళ్ళ మతం వేరు మా మతం వేరు, ఒప్పుకోలేదు, తీస్తే తీయను అనేసి అన్నాను మేడం. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా కంటిన్యూస్ గా తిరగడము, స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కట్టారు. ఆడని తెలుసుకుంటే ఎంత మంది జీవితాలన్నా తారుమారు చేయొచ్చు అంటానికి నువ్వు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడికి ఎందుకు వచ్చావు తల్లి?
ఇప్పుడు అబ్బాయి మీద డిఎన్ఏ కేసారు కదా మేడం, అది కూడా ఇప్పటికి వచ్చి రాలేదు అంటున్నారు మేడం. ఆర్డర్ అడుగుతుంటే పోలీసులు వస్తదిలే అమ్మా, అది టైం వస్తదిలే. పడుతుంది. ఇక్కడికి ఎప్పుడు ఎందుకు తీశారు డిఎన్ఏ? ఎప్పుడు అమ్మా శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు? తీసుకోలేదు మేడం. శాంపిల్స్ తీసుకోవాలి కదా. ఆహా, డిఎన్ఏ చెయ్యాలా లేదని కోర్టుకు ఒక లెటర్ పెట్టారంట మేడం. రైట్ ఆ లెటర్ ఇంకా రాలేదు అని ఎన్ని అంటున్నారు. రోజులు అడుగుతుంటే. అయింది? రెండో నెల అవుతుంది మేడం. అమ్మా ఒక నిమిషం, మళ్ళీ థర్డ్ టైం నేను అడుగుతున్నా, చెప్పండి. ఎందుకు వచ్చారు ఈ రోజు? మా అమ్మాయికి తండ్రి ఎవరు అని మాత్రం అడగకండి, అది మా సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, అది మేము ఎలా చెప్తాం ఎవరి తండ్రి అనేది? అటు పోలీసులు ఏం చేయట్లేదు సార్. వెన్ ద ప్రాసెస్ ఇస్ ఆన్ ఇట్ విల్ ఎవెన్చువల్లీ హ్యాపెన్ డిఎన్ఏ. అది కాకుండా నెంబర్ 1, అది కాకుండా నెంబర్ 2 ఏంటమ్మా? ఇద్దరులో ఎవరు వద్దా నీకు? అబ్బాయి చేసుకుంటానంటే కావాలి సార్, కానీ అబ్బాయి నాతో మాట్లాడట్లేదు. సో అరుణ్ అయితే కావాలి, అరుణ్ నీ దగ్గరికి అయితే రావట్లేదు, నీ భర్త అయితే నీకు వద్దు. వద్దు సార్. అది నెంబర్ 2. ఇంకా నెంబర్ 3, పిల్లలు ఇద్దరు ఇప్పుడు నీ దగ్గరే ఉన్నారా? పిల్లలు నా దగ్గర ఉన్నారు. ఓకే, నువ్వు పని చేసుకుంటున్నావు, వర్క్ చేసుకుంటున్నావు. సో ఇంతే అమ్మ. ఒకటి నాకు తెలియక అడుగుతాను, నీకు నానే వాళ్ళు అంటే ఎవరున్నారు? ఉన్నారు సార్, మా అమ్మ ఉన్నారు, తమ్ముడు ఉన్నారు సార్. ఏమంటున్నారు వీళ్ళు? నీ జీవితం ఇలా తెగిన గాలి పట్టణం అలా ఎగిరిపోతూ ఉంటే వాళ్ళు ఏం అనట్లేదా? నువ్వు చేసుకున్న దానికి నువ్వు అనుభవించాను అంటున్నారు, అంతే కదా? సహజంగా అదే అంటే తిరుగుతున్నాను సార్ 3 నెలల నుంచి స్టేషన్. అంతేలేండి. సో ఎవరు సపోర్ట్ అయితే లేదు వాళ్ళ నీకు. అంటే వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి వాళ్ళ అక్కని తిట్టింది కదా, అబ్బాయి వాళ్ళ అక్కని. తిట్టలేదు మేడం, ఇలా మీ అమ్మాయి కనీసం నీకు సపోర్ట్ చేసింది, నీకు లవర్ ఇష్టం. ఇద్దరిని తిట్టింది మేడం, ఓకే. నన్ను కూడా తిట్టింది. ఆ అబ్బాయికి డోస్ ఎక్కువ పడింది, అంతే కదా? దీనికి బుద్ధి లేక ఈ మాటలు నమ్మేసి ఇలా వెళ్ళిపోయింది. దాన్ని తిట్టడం అనరు, ఏదో సనగడం అంటారు. ఓకే. సరే, ఇప్పుడు ఆ అబ్బాయి కనుక చేసుకోనంటే మీరు ఏమనుకుంటున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చెప్పలేదు మేడం. సరే, ఏం చేస్తే బెటర్ నీకు చెప్పాలి, అంతేనా? ఓకే. అమ్మ ఒకటైతే చెప్పాలనుకున్నా, ఇందాక మీరు కాకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు సార్ అని మీరు అంటున్నారు. ఎవరు గొయ్యి వాళ్ళు తవ్వుకుంటావు అనే సామెత నువ్వు విన్నే ఉంటావు, కానీ ఒక్కోసారి ఆలోచించుకోవాలమ్మా, ఎంత లోతుగా తవ్వుకుంటున్నావు అనేది ఆలోచించుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నీ గురించి చెప్పాలనుకో, చాలా తెలివైందని నువ్వు. ఓకే ఓకే, సమాజంలో నీకు నువ్వుగా బ్రతకగలవు, నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోగలవు, ఎలా బ్రతకాలో డిసైడ్ చేసుకోగలవు, ఎవరిని శిక్షించగలవు, ఎవరిని భర్తగా చేసుకోవాలో లేదంటే ఎవరిని డిలీట్ చేయాలో, ఏ టైంకి ఎలా వ్యవహరించాలో అంత సబ్జెక్టు, ఇంక్లూడింగ్ లీగల్ సెక్షన్స్ కాకుండా మెడికల్ నాలెడ్జ్ కూడా పూర్తి స్థాయిలో కలిగినటువంటి వ్యక్తి నువ్వు. అదేంటి సార్ మీరు అన్ని నాకు తెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తానని నువ్వు అంటావేమో. అదే బాగా తెలివైనోడంట, బ్యాంక్ దొంగ అన్న అయ్యాడు, బ్యాంక్ మేనేజర్ అన్న అయ్యాడంట. సో తెలివితేటలు అనేటటువంటిది దొంగ అవటానికి కావాలి, మేనేజర్ అవటానికి అంటే సక్సెస్ఫుల్ అవటానికి కూడా కావాలి. ఏది ఎంచుకుంటాం, ఏ పాత్వే ఎంచుకుంటాం అని చెప్పి అనుకునేది అది మన చేతుల్లో ఉంటుంది. నువ్వు ఒక రాంగ్ పాత్వే ఎంచుకున్నావు. ఇందాక ఒక మాట అన్నావు మనం, ఏమండి నేను ఒక వ్యక్తితోనే కదా తప్పు చేశానని చెప్పి. అమ్మ, ఒక వ్యక్తి 2 వ్యక్తులతో తప్పు చేయటం, 3 వ్యక్తులతో తప్పులు చేయటం అనేది కాదు. ఇందాకటి నుంచి నేను అనేది ఏంటంటే, నువ్వు తెలివైన దానివి, నీకు తెలివితేటలు ఉన్నాయి, అయినా కానీ తప్పుదారులు వెళ్ళావు. తప్పులు ఎప్పుడు చేసావు అనేది పెళ్లి తర్వాత చేసావు, పెళ్లికి ముందు చేసావు అని అనట్లేదు. నీ ఆలోచన శైలిలో బలహీనతలు ఉన్నాయి, ఆ వ్యక్తిత్వంలో కొన్ని లోపాలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఎవరు నీకు చెప్పక్కర్లేదు. ఇందాక అంటున్నావు అరుణ్ అనేటటువంటి వాడు అంతా డిక్టేట్ చేస్తే వాడు ఏ దారి చూపెడితే ఆ దారిలోనే వెళ్ళిపోవటం, నీకంటూ ఒక వ్యక్తిత్వం లేదా ఆలోచన లేదా అంటే కనుక ఇక్కడ అరుణ్ లేడు కాబట్టి ఒక విధంగా మాట్లాడుకుంటుంటే కనుక నువ్వు వేరేగా మాట్లాడేవాడు, వేరేగా ఉండేవాడు, మా డెసిషన్ ఇంకో విధంగా ఉంటుంది. ఎందుకంటే అరుణ్ చాలా చెప్తాడు నీ గురించి. ఓకే, సో అనేవాడు ఎందుకు డైవర్స్ తీసుకోవద్దు అన్నాడు, తర్వాత ఎందుకు తీసుకోమన్నాడు, వీ డోంట్ నో. ఫస్ట్ పెళ్లి చేసుకుంటా అన్నాడు, లేదంటే తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నాడు, తర్వాత ఎందుకు పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, వీ డోంట్ నో. ఇదే సబ్జెక్టు ఇక్కడ ఉంటే కనుక అసలు స్టోరీ లైనే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే తక్కువ మాట్లాడతాడు అనుకున్నా, నీ గురించి చాలా ఎక్కువ మాట్లాడతాడు. రాసేమంటే అక్కడ కింద కూర్చుని మట వేసుకుని నీ గురించి ఒక పుస్తకం రాసేస్తాడు. కానీ ఆ పుస్తకం ఇక్కడ లేదు కాబట్టి ఇంకో విధంగా మాట్లాడుకుంటున్నావు ఈరోజు. ఎందుకంటే ఈరోజు అని చెప్పి నీ వైపు వేలెత్తి చూపెట్టే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, నువ్వు అందరి వైపు వేలెత్తి చూపెడుతున్నావు. అంటే ఏంటంటే కనుక ఇక్కడ నువ్వు ఇందాక మాట్లాడుతుంటేనమ్మా, అసలు యూ హ్యావ్ సో మచ్ నాలెడ్జ్. యూ ఆస్ ద కానిస్టేబుల్, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ అడిగారు, నాకు మెడికల్ టెస్ట్లు ఏంటి, మా ఆయనకు లేవని, మా అరుణ్కి లేవని చెప్పారు. అంటే ఆ మాట అడగాలి అంటే కనుక చాలా యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్పుట్ నాలెడ్జ్. అక్కడికి వెళ్ళాక ఏ టెస్టులు చేశారో, ఎందుకు అంతకాలం ఉంచారో, ఏ టెస్టులు అవసరం, ఏ టెస్టులు అవసరం లేదనే నాలెడ్జ్ నీకు తెలుసు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 420, 470 ఎందుకు పెట్టారండి, దానికి పైపెచ్చి ఎందుకు కేసులు పెట్టలేదని అడిగేటటువంటిది. నీకు వెనకాతల నుంచి ఇచ్చేటటువంటి లీగల్ నాలెడ్జ్, నీకు వెనకాతల నుంచి అందించే మెడికల్ నాలెడ్జ్ ఎవరు లేకపోయినా కూడా నీకు నువ్వుగానే నాలెడ్జ్ అనేది సంపాదించుకుని అడిగావు.
మరి ఇంత తెలివైనటువంటి అమ్మాయి ఈ రోజు ఇక్కడ బాధితురాల స్థానంలో కూర్చోవచ్చు అంటే ఇందాక నుంచి నేను ఏమంటున్నాను, బాధితురాలు నువ్వు కాదు, మీ ఆయన కాదు, ఈ అరుణ్ గాడు కాదు, బాధితురాలు ఎవరైనా ఉన్నారంటే మీ కూతురు. కూర్చునే వయసు లేదు కాబట్టి ఆ అమ్మాయి ఈరోజు ఇక్కడ కూర్చోలేదు. ఎందుకు ఈరోజు డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారు? ఎవరి గురించి చేస్తున్నారు డిఎన్ఏ టెస్ట్? నువ్వు ఎక్కడ పుట్టావని నీ పుట్టుక గురించా, అరుణ్ గారి పుట్టుక గురించా, లేదంటే మీ ఆయన పుట్టుక గురించా? కాదు, నీ కూతురు పుట్టుక గురించి. ఎందుకంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ రోజు ఎప్పటికీ జీవితంలో. ఇంకొకటి కూడా చెప్తానమ్మా, జస్ట్ బికాజ్ ఏ డిఎన్ఏ టెస్ట్ కెన్ ప్రూవ్, ఒక డిఎన్ఏ టెస్ట్లో ఇతను తండ్రి అనేటటువంటి ఒక సబ్జెక్ట్ వచ్చినంత మాత్రాన మీ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితికి ఒక గ్యారంటీ లేదు. ఎందుకు అంటే కనుక ఏమొస్తుంది అందులో రిపోర్ట్లో? ఆధార్ కార్డులో ఎవరి పేరు ఉంది? ఇప్పుడు వరకు డాడీ అని పిలిచినటువంటి వ్యక్తి ఈరోజు డాడీ కాకుండా వెళ్ళిపోయాడు. వాడు డాడీ అతను కాదు, ఇంకో అతను డాడీ అని వస్తే కనుక అప్పుడు పరిస్థితి ఏంటి? లేదు ఇతనే డాడీ అంటే కనుక ఎవరు అరుణే డాడీ అన్నట్టుగా రిపోర్ట్లో వస్తే కనుక పర్మనెంట్గా డాడీ కింద కూర్చోబెట్టగలవా నువ్వు? లేదు, కూర్చో. సో ఎంత ఆగమ్య గోచరం వచ్చండి. మీ అబ్బాయి యొక్క జీవితం ఎప్పుడో లెక్క తేలిపోయిందమ్మా. ఎప్పుడైతే కనుక అతనితో పాటు కన్నావో, ఎప్పుడైతే అతను వెళ్ళిపోయాడో, సరేనా మీ నాన్న లేడు, ఎంతోమంది ఆడవాళ్ళు భర్తలు లేకుండా బతుకుతున్నారు, అలాగే నాకు భర్త లేడు, నీకు తండ్రి లేడు, అది క్లియర్. ఓకే, అది ఒక విధమైన దురదృష్టం అయినా కూడా ఒక క్లారిటీతో ఉన్న ఒక దురదృష్టం అది. కానీ ఇదేదైతే ఉందో ఇది ఎంత దిక్కుతోచినటువంటి పరిస్థితి అంటే కనుక జీవితాంతం మీ అమ్మాయి వెళ్ళి ఏ పరీక్షలు రాయక్కర్లేదు, తన జీవితమే ఒక ప్రశ్న. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటేనమ్మా, ఎక్కడో చోట ఐదర్ వినేటటువంటి నీ వ్యక్తిత్వంలో ఏమంటారు సార్, ఇటువంటి వ్యక్తిత్వాలను ఏమంటారంటే కనుక నార్సిసిజం అంటారు. అంటే ఏంటంటే నువ్వు ఎవరి మాట వినవు. ఈరోజు ఇక్కడ కూర్చొని ఇలా ఏడ్చి బాధపడుతున్నా కూడా, కన్నీళ్ళు తుడుచుకుంటున్నా కూడా, నీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఎవరి మాట విన్నావు? ఇప్పటి వరకు నువ్వు పెరిగి పెద్ద ఈ స్థాయి వరకు వచ్చావు. ఓకే, ఏదో బ్యూటీషియన్ చేసుకుంటున్నావు, నీ డబ్బులు సంపాదిస్తున్నావు, అది నీ తెలివితేటల వల్ల, నీ శక్తి సామర్థ్యాల వల్ల వింటున్నావు. కానీ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, నాగమణి ఎవరి నిర్ణయం వింది? ఎప్పుడు వింది? నిజంగా మీ అమ్మగారు ఎవరైతే ఆ ముస్లిం అబ్బాయిని నువ్వు ప్రేమించావో అప్పుడు ఆపలేదా? ఎవరిని ఆపలేదు, తప్పని చెప్పలేదా? తర్వాత ఇతను వచ్చాడు, ఓకే, ఇతను కూడా ఏదో అన్నాడు, ఇతను కూడా పెళ్లి చేసుకున్నావు, అప్పుడు ఆపలేదా? ఎక్కడికక్కడ ఎవరో ఒకరు నాగమణి ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది పద్ధతి కాదు, ఇది జీవితం కాదు, నువ్వు నష్టపోతావు అని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేరా? సో ఇక్కడ ఏదైనా ఒక లోపం ఉంది అంటే కనుక ఈరోజు మా ఎదురుగుంటా కూర్చొని సార్ మమ్మల్ని హెల్ప్ చేయండి, నా జీవితానికి ఒక దారి చూపెట్టండి నువ్వు అడుగుతున్నావు. కానీ నిజంగా నీకు ఎనర్జీ ఉన్నప్పుడు ఇలా ఉండవు, నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నువ్వు ఇలా ఉండవు, ఇంత బిక్కు బిక్కు అనుకుంటావు. నీ గొంతు లేసినప్పుడు నువ్వు ఇలా ఉండవు, నీ కోపం వచ్చినప్పుడు నువ్వు ఇలా ఉండవు, నీకు కావాల్సింది నువ్వు సాధించాలి అనేటటువంటి దమ్ము ధైర్యం ఉన్నప్పుడు నువ్వు ఇలా ఉండవు. ఇదంతా ఇంకో వర్జన్. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు చూడు, ఇది నీ ఒరిజినల్ వర్జన్ కాదు. అందునుంచి నేను చెప్తాను, నీ ఒరిజినల్ వర్జన్ కావాలి, నువ్వు ఎలాంటి వాళ్ళు అంటే కనుక మీ అమ్మగారిని కూర్చోబెట్టాలి, లేదంటే మీ తమ్ముడిని కూర్చోబెట్టాలి, నీ మొదటి భర్తను కూర్చోబెట్టాలి, అరుణ్ని కూర్చోబెట్టాలి. అప్పుడు నువ్వు ఎంత డైనమిక్, ఎంత డైనమిజం ఉంది, నువ్వు ఎలాగ నీ కోపం వచ్చే, లేదంటే నువ్వు పట్టు సాధించేటటువంటి క్రమంలో నువ్వు ఎలా విరుచుకుపడతావు అనే వ్యక్తిత్వం అప్పుడు బయటపడతావు. నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మా. నువ్వు ఇంత ఒక బాధితురాలుగా ఇక్కడ కూర్చొని నువ్వు ఏడుస్తూ చెప్పేటటువంటిది వర్జన్ నీ ఒరిజినల్ వర్జన్ కాదు. నీ పర్సనాలిటీలో చాలా స్ట్రెంగ్త్ ఉంది. నీ ఫిజికల్ పర్సనాలిటీ గురించి అనట్లేదు, మెంటల్ పర్సనాలిటీ గురించి చెప్తున్నాను. సైకలాజికల్గా నువ్వు స్ట్రాంగ్. ఇటొచ్చి ఏంటంటే ఇప్పుడు ఎడారిలో ఉన్నావు కాబట్టి ఈరోజు నీ పాప యొక్క జీవితం ప్రశ్నార్థకం అయ్యింది కాబట్టి సింపుల్ లాజిక్ అమ్మ, నాకు డివోర్స్ కావాలి నువ్వే పెళ్లి చేసుకోవాలి, నాకు డివోర్స్ కావాలి నువ్వే పెళ్లి చేసుకోవాలి అంటే కనుక మొత్తం లెక్క 10 రోజుల్లో తేలుండేది. వాడెవడో డివోర్స్ వద్దన్నాడు కాబట్టి మీ ఆయన్ని డార్క్నెస్లో పెట్టావు, ఏదో తూతూ మంత్రంగా మీ ఆయన దగ్గరికి వెళ్ళావు కాబట్టి అతని చేత సంతకం పెట్టించి తండ్రి కింద తేడా చేసావు. వీటన్నిటిలో పాత్ర అరుంది అని చెప్తున్నావు, నా పాత్ర ఏమీ లేదని అంటున్నావు. నేను అలా నమ్మను. నీ పాత్ర 90%, అరుణ్ 10% అంతే. అతను డైరెక్ట్ చేసినంత మాత్రం నువ్వు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సో ఐ థింక్ యూనో, అంటే నేను చెప్పేది ఏంటంటేనమ్మా, ఎక్కడికక్కడ ఎక్కడ ఏది వినాలి అనేటటువంటిది నువ్వే డిసైడ్ చేసుకున్నావు, ఏది వినకూడదు అనేది కూడా నువ్వే డిసైడ్ చేసుకున్నావు. నీ జీవితానికి సంబంధించినటువంటి బొమ్మ అంతా గీసావు. ఈరోజు అరుణ్ వచ్చి నేను పెళ్లి చేసుకుని ఉంటే కనుక నా బిడ్డకి తండ్రి ఎవరండి అని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చి ఉండేదానివా బాధితురాల పొజిషన్లో? ఐ డోంట్ థింక్ సో యూ వుడ్ హావ్ కమ్. ఇక్కడ కూడా నీ స్వార్థమే. సడన్గా నీకేంటంటే ఒక సెక్యూరిటీ కావాలి. బిడ్డకు తండ్రి ఎవరు? ఇందాకటి నుంచి నేను 4 సార్లు అడిగాను. ఎందుకు అంటున్నానంటే ఐ రియల్లీ వాంట్ టు నో యువర్ ఇంటెన్షన్. నిజంగా నీ ఉద్దేశం ఏంటి ఈరోజు ఇక్కడ కూర్చోటానికి అనే దాని గురించి వచ్చాను. నిజంగా అరుణ్ వచ్చి కనుక నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఆ మొదటి అతని దగ్గర నుంచి విడాకులు వచ్చినా రాకపోయినా నీకు భారీ స్థానం కల్పిస్తాను అని అంటే కనుక ఈరోజు నా బిడ్డకి తండ్రి ఎవరండి అనేటటువంటి కాన్సెప్ట్తో మీరు ఈరోజు వచ్చి కూర్చోరు. బిడ్డకి తండ్రి ఎవరు అనేటటువంటిది నీ ఎజెండాలో సెకండరీ ఎజెండా, ఫస్ట్ ఎజెండా కాదు.
ఆ విధంగా మాట్లాడటం మొదలు పెడితే కనుక ప్రతి ఒక్కరిని దారిలోకి తీసుకురావచ్చు అనేటటువంటి దాని గురించే ఈ అస్త్రం వాడుతున్నావు. కానీ ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ యూ టుడే. ఎలా చెప్తారు డాక్టర్ గారు ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ, నా బిడ్డకి తండ్రి ఎవరు అనేది నాకు మ్యాటర్ కాదని మీరు ఎలా చెప్తారు అంటే కనుక, నా బిడ్డకి తండ్రి ఎవరు అనేటటువంటి మోసము ఎప్పుడైతే నీ మొదటి భర్త వచ్చి సంతకం పెట్టాడో ఆ రోజు నుంచే ప్రారంభమైంది. నువ్వు చేతులారా నీ బిడ్డకి ఒక రాంగ్ ట్రాక్, ఒక రాంగ్ జీవితాన్ని ఇచ్చేసి తన జీవితాన్ని అంతా కూడా ప్రశ్నార్థకం చేసేసావు. ఎప్పుడు 20 years బ్యాకా కాదు, 3-4 years బ్యాక్. 2-3 years బ్యాక్కి ఇప్పటికీ అంత ఏమంత అద్భుతమైనటువంటి అవగాహన, ఆలోచన, మార్పు వచ్చేసింది నీలో. సో కాబట్టి నేను అనేది ఏంటంటేనమ్మా, నువ్వు నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటే కనుక నీకు నిజాయితీ నిక్కచ్చి అయినటువంటి సొల్యూషన్ దొరుకుతుంది. ఇక్కడ నువ్వు 100 తప్పులు చేయక్కర్లేదు. నేను ఒక తప్పే కదండి, ఒక తప్పు చేశానంటే కనుక మారినటువంటి పడవలు 2 అయితే కనుక ఆ భర్త ఈ అరుణు, ఆ భర్త అరుణు అనేటటువంటి 2 పడవలు మారినా కూడా దాని వెనకతలు ఎన్ని ఐడియాస్ ఉన్నాయి, ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, ఎన్ని తప్పుడు ఆలోచనలు ఉన్నాయి, ఎంత నేరపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఎంత విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. మనుషులు ముగ్గురే కాదనట్లేదు, కానీ తప్పులేన్ని. నేను డైవర్స్ తీసుకోకపోవటం ఒకటే కదా మేడం తప్పు అని మీరు ఇందాక అన్నారు. అదొకటే తప్ప. చాలామంది ఆడపిల్లలు డైవర్స్ తీసుకోరు. కానీ డైవర్స్ తీసుకోకుండా బహుశా నువ్వు ఇందాక నేను అన్నాను, నువ్వు గట్టిగా కష్టపడి ఉంటే 10 రోజుల్లో డైవర్స్ అయ్యి ఉండేది. ఇదే పాట మొదటి నుంచి పాడుంటే కనుక అరుణ్ గారు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుని ఉండేవాడు. నన్ను పిల్లగంటే కనుక పెళ్లి చేసుకుంటాను, ఈ గాడిద గుడ్డు, ఈ మాటలన్నీ పిచ్చి మాటలు. కానీ ఏంటంటే డైవర్స్ తీసుకునేటటువంటి పూర్తి స్థాయి ఉద్దేశం నీకు లేదు. గట్టిగా సమాజానికి ఇతన్ని భర్త అనేటటువంటి ప్రవేశపెడతాను, ఇతను భర్తగానే నా స్థానంలో చూపెట్టుకుంటాను అనేటటువంటి దిమ్మ తిరిగేటటువంటి ఒక బలమైనటువంటి ఆలోచన శైలి మొదటి నుంచి లేదు. ఎప్పుడైతే కనుక నీ జీవితం క్వశ్చన్ మార్క్ పడిందో, ఆ భర్త వదిలేశాడు, అరుణ్ గారు కూడా నన్ను ఎడారిలో వదిలేస్తాడు. ఇందాక మేడం అన్నారు, రమ్య మేడం, హ్యాపీగా బతికేయచ్చుగా మీరిద్దరు. ఇప్పుడు వరకు 5 సంవత్సరాల పాటు భార్య భర్తల్లా బతికేశారు మీరు. ఓకే, అలా బతికేయచ్చు కదా అంటే కనుక నో. అరుణ్ నెవర్ వాంటెడ్. అరుణ్కి ఎప్పుడూ కూడా నీ పక్కన ఒక పర్మనెంట్ స్థానం, ఒక పర్మనెంట్ పొజిషన్ తీసుకుని నీకు ఒక గ్యారంటీ కార్డు ఇచ్చేటటువంటి ఉద్దేశం, థాట్ ప్రాసెస్ అతనికి ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. ఎప్పుడైతే కనుక నువ్వు బల్లగుద్ది సెక్యూరిటీ గురించి మాట్లాడుతావు, నీకు గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి బిడ్డకి తండ్రి, 2 పిల్లలకి తండ్రిగా అతన్ని చూపెట్టడం ప్రారంభించాడు. నువ్వు చేసినటువంటి పిచ్చి పనిని నేను పిచ్చి పని చేశాను అనేటటువంటి దానికి ఈరోజు ఏంటంటే DNA టెస్ట్ను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మేబీ ఐ థింక్ అరుణ్ విల్ బీ ద ఫాదర్. అది టెస్ట్ నిర్ణయిస్తుంది. కానీ నీ జీవితం ఏంటి? ఈరోజు అరుణ్ వస్తే నేను రెడీగా ఉన్నానని మీరు అంటున్నారు. 5 సంవత్సరాల పాటు అతను నిన్ను మోసం చేశాడో, నిన్ను నన్ను మోసం చేశారో, మీరిద్దరు కలిపి పిల్లల్ని మోసం చేశారో నాకైతే తెలియదు. కానీ ఒక పూరితమైనటువంటి ఒక వాతావరణంలో ఇంకా ఎంతకాలం నువ్వు నీ పిల్లలు ఉండాలి అని అనుకుంటున్నావు. ఏమండి మీకు తెలియదండి నా మొగుడు ఎంత టార్చర్ పెట్టాడో అని నువ్వు పదే అంటున్నావు. నీ మొగుడు ఎంత టార్చర్ పెట్టాడో మాకెవరికి తెలుసు? నీకు తెలుసు. అతనికి దిమ్మ తిరిగేటటువంటి వాతావరణం మీరు కలిపి, అతను చేశాడు, మీరు చేశారు. కానీ నేను అనేది ఏంటంటే, పెద్ద గీత ముందు చిన్న గీత. ఎవరు పెద్ద మోసం చేసినటువంటి వ్యక్తి? అరుణ్ కాదా? ఈరోజు అరుణ్ తక్కువ మోసం చేశాడు, మా ఆయన ఎక్కువ మోసం చేశాడని ఎలా అంటావు? అరుణ్ కాదా మోసం? మరి అంత మోసం చేసినటువంటి ఎక్కువ మోసం చేసేసి తట్టుకోలేనటువంటి భర్త, అనుమానించేటటువంటి భర్త, తాగేటటువంటి భర్తని 10 రోజులు కూడా ఉండలేకపోయావు, పరిగెట్టుకుని వెనక్కి తిరిగి వచ్చేసే సంవత్సరం తిరగకముందే. మరి దానికి మించినటువంటి మోసం చేసేటటువంటి అరుణ్తో పాటు జీవితాంతం ప్రయాణం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? నో లాజిక్. కచ్చరా బిచ్చరా చేసేసరుకున్నావు నీ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని. ఈరోజు ఇప్పుడు దానికి నేను ఇందాక అమ్మో తల్లో అని చెప్పి నేను మంచినీళ్ళ బాటిల్ తీసుకుని తాగి నీ జీవితానికి ఎవరి సమస్య పరిష్కారం చెప్పాలంటే మీరే అలా అంటే కనుక ఇందాక నేను ఏమన్నాను? గొయ్యి తవ్వుకోవటం మామూలే, కానీ ఇంత లోతుగా గొయ్యి తవ్వు వేసుకుంటామా? దీనికి ఒకటేనమ్మా పరిష్కారం. ఒక తల్లిగా నువ్వు ఎలా ఉంటావు, ఒక నీతి నిబద్ధతతో ఎలా ఉంటావు అనేటటువంటిది ఒకటే పరిష్కారం. ఐ డోంట్ థింక్ సో. నీ పక్కన ఒక మగాడిని పట్టుకుని ఈ జీవనయానం కొనసాగించాలి అంటే కనుక పదే నువ్వు మోసపోతూ ఉంటావు, నిన్ను వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. ఇదే ప్రయాణం అవుతుంది. ఇప్పుడు ఏదన్నా నీకు కావాలి అంటే కనుక సరే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని భగవంతుడని అంతే. నా 2 పిల్లల్ని నేను చక్కగా సాక్కుంటాను, బాగా చూసుకుంటాను అనేటటువంటి దృక్పథంతో నువ్వు ముందుకెళ్తే కనుక డోకా లేనటువంటి జీవితం ఉంటుంది. నీ తల్లి పాత్రకి గౌరవం ఉంటుంది, నీ పిల్లలిద్దరికి కూడా నీకు చాలా గౌరవిస్తారు. ఒకప్పుడు రేపొద్దున ఎప్పుడైనా నేను ఈ తప్పులు చేసిన తర్వాత నేను బయటకు వచ్చి ఒక తల్లిగా మీ ఇద్దరికి ఒక జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశానంటే చాలా గౌరవం ఉంటుంది. అలా కాకుండా నేను తప్పులు చేస్తూనే ఉన్నాను, నన్ను మోసం చేసేటటువంటి వ్యక్తిని ఎప్పటికీ కూడా నా పక్కనే నిలబెట్టుకున్నాను, ఒక తప్పుడు జీవితాన్ని మన అందరికీ ప్రసాదించినటువంటి వ్యక్తిని ఎప్పటికీ క్షమించి ఇంట్లో ఉంచాను
అని నువ్వు ఒక వ్యక్తిని ప్రవేశపెడితే కనుక నీ పిల్లలు అతని డాడీ అని పిలుస్తారేమో కానీ నిన్ను మమ్మీ అని పిలుస్తారో లేదో అనే దానికి డౌట్, క్వశ్చన్ మార్క్. ఎప్పటికీ నీకు గౌరవం ఎవరు? ఆ మగాడైనా ఈ మగాడైనా ఎవరైనా నేను చెప్తున్నాను, ఇద్దరు అన్ఎథికల్, ఇమ్మోరల్. కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరికి కూర్చొని పెట్టి బుద్ధి చెప్పటం, వాళ్ళిద్దరు పోలీస్ స్టేషన్లో పిలిచి శిక్షించడం అనేటటువంటి సబ్జెక్ట్ కంటే నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. యూ ఇంట్రస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు భగవంతుని అడుగు, ఏ దేవుడిని నమ్ముతావు నాకు తెలియదు, నువ్వు భగవంతుని అడుగు, నేను ఎక్కడ తప్పు చేశా, ఎటువంటి జీవితాన్ని నా పిల్లలకి నేను ప్రసాదించాలని అనుకుంటున్నాను, ఎందుకు నేను నా వ్యక్తిత్వాన్ని ఎందుకు ఎంతకాలం ఇలా చంపుకుంటూ బతుకుతా, ఎంతమంది చేత పోలీస్ స్టేషన్లో అక్కడ ఇక్కడ ఇలా వేలెత్తి చూపెట్టుకుని క్యారెక్టర్ లేదు అని చెప్పి ఎంతమంది చేతి చెప్పించుకుంటా ఇలా. ఇవన్నీ ఈ పేజ్ తిప్పేద్దాం, నా జీవితానికి సంబంధించిన ఈ పేజ్ తిప్పి నాకు నేనుగా ఒక వ్యక్తిత్వంతో బతకడానికి ట్రై చేస్తాను, ఒక ప్రాపర్ మదర్గా బతకడానికి ట్రై చేస్తాను అనే దృక్పథంతో ఆలోచించు. అందరినీ క్షమించి పోరా అంటావు, ఎవరిని నీ దగ్గరికి నీ కాళ్ళ దగ్గరికి వస్తే పోరా అంటావు. నువ్వు ఆ పొజిషన్కి రా అమ్మ, అప్పటికైనా నువ్వు చాలా తెలివైందని. మేడం, ఎలియాస్ విక్టిమ్, ఎలియాస్ చీటర్, రెండు మాట్లాడుకుందాం. ఒక మహిళ ఎలా ఉండకూడదు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజున మనకి కూర్చున్నారు. దీనికంటే ముందు మన వ్యూయర్స్కి ఒక విషయం చెప్పాలి. ప్రాబ్లం వచ్చింది, ఒక మహిళకి భర్త కొట్టాడో ఇంట్లో వాళ్ళు ఎవరో కొడితే కామన్గా 100కి డయల్ చేస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య ఒక కన్సల్టేషన్ మాట్లాడితే ఆంధ్రా నుంచి, మేడం 100కి డయల్ చేశాను, 20 టైమ్స్ డయల్ చేశాను, ఎవరో తీయలేదండి అని. అక్కడ డయల్ చేయాల్సిన నెంబరు 112 తను అది చెప్పింది. ఆంధ్రాలో ఇలాంటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమన్నా మీకు ఇబ్బందిగా అంటే గొడవలు ఏదైనా జరుగుతున్నా, అపార్ట్మెంట్లో గొడవలు జరుగుతున్నా కామన్గా 100కి డయల్ చేయండి అంటాం కదా, అక్కడ మాత్రం మీరు 112కి 112కి డయల్ చేయండి, పోలీసులు వస్తారు. 100కి డయల్ చేస్తే రారు. నానా మీరు థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడికి వచ్చినందుకు. నా ఒక బాధితురాలు, ఒక భర్త తాగుబోతూ, అనుమానస్తుడు, బాగా హింసిస్తాడు. అతని దగ్గర నుంచి ఇండివిజువల్గా ఒక అమ్మాయి బయటకు వచ్చి కష్టపడి బాబును పోషించుకుంటుంది. ఆ అమ్మాయి విక్టిమ్గా ఎప్పుడు ఉంటుందంటే భర్త మీద డైవర్స్ కేసు వేయటము, భర్త మీద 498 వేయటము, భర్త మీద మెయింటెనెన్స్ కేసులు వేసి ఏదో ఒకటి సెటిల్ చేసుకొని కొత్త లైఫ్ చూసుకున్నాడు. అలా మీరు కొత్త లైఫ్ చూసుకున్నప్పుడు ఈ అరుణ్ అనే క్యారెక్టర్ మీ లవర్, అతనితో మీరు సహజీవనం చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సహజీవనానికి రేపు April 1 నుంచి లైసెన్స్ ఇవ్వబోతున్నారు. వాళ్ళకు కూడా కుటుంబ వ్యవస్థకి ఉండే రైట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎలియాస్ మధు, ఆవిడ పేరు నాగమణి, ఎలియాస్ మధు ప్లస్ అరుణ్కి ఆ రైట్స్ వస్తాయి. అంటే సహజీవనంలో ఉన్న భార్యాభర్తల కింద లెక్క మిమ్మల్ని అలా కన్సిడర్ చేయబోతున్నారు. ఎందుకంటే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా సహజీవనాలు చేసేస్తూ మహిళల్ని మోసం చేస్తున్నారన్న ఒక ఉద్దేశంతో సుప్రీంకోర్టు మహిళలను ఉద్ధరించడం కోసం మేబీ ఈ కొత్త అమెండ్మెంట్స్ తీసుకొస్తుంది. నాన్న నువ్వు ఆ లిస్టులోకి వెళ్తావు, కంగారు పడద్దు. మీరు దారుణాతి దారుణమైన మహిళ. మేము ఇక్కడ చూసిన ఈ మధ్య కాలంలో చూసిన కేసుల్లో ఉంటారు నాన్న చీటర్స్, ఒక తర్వాత ఒకటి చేస్తారు, కలిపి చేసేస్తున్నారు చూసారా. నిజంగా మీ అందరూ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలండి. మహిళలు ఇలాంటి వాళ్ళు కూడా బయట ఉన్నారు. ఒక 17-16 ఇయర్స్ టైంలో ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఈ అమ్మాయి నుంచి బయటపడటం కోసం ఆ తల్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి ఒక బైండ్ ఓవర్ లెటర్ రాయించుకుంది. ఆ రోజున ఈ అమ్మాయి కనుక ఆ అబ్బాయి మీద కేసు పెట్టుంటే వాడి జీవితం సర్వనాశనం. లవ్ చేసేటప్పుడు ఎలాంటి మహిళ అని చూసుకొని లవ్ చేసుకోండి. 2 హస్బెండ్ క్యారెక్టర్కి వచ్చేసరికి ఆ అబ్బాయికి బిఫోర్ మ్యారేజ్ ఈ అమ్మగారి గురించి ఏమీ తెలియదు కాబట్టి ఎవరెవరో చెప్పినవి విని ఆల్రెడీ బ్రెయిన్లో పాయిజన్ వేసుకొని అనుమానం. మనకు ఆల్రెడీ దీని ముందు కొన్ని ఎపిసోడ్స్ చేసాం. నిజంగా నాకు ఈ ఎపిసోడ్ వింటున్నంతసేపు పాప మా అబ్బాయి కేసులో ఈవెంట్ జడ్జిగా ఇక్కడ కూర్చోబెడితే ఏం జడ్జిమెంట్ ఇచ్చేదా అని. మేబీ మీరు పాత ఎపిసోడ్స్ ఏమైనా చూసినా లేకపోతే తర్వాత టెలికాస్ట్ అవుతుందేమో. సేమ్ నీ హస్బెండ్ క్యారెక్టర్లో ఒక ఎపిసోడ్లో ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ కూర్చున్నారు, తల్లి నాకు ఒక కొడుకు అండి, మా ఆవిడ ఒక లవర్తో సహజీవనం చేస్తూ ఒక ఆడపిల్లని కనింది, వాళ్ళిద్దరూ హ్యాపీగా బీచ్లు ఇవి అవి తిరుగుతున్నారు, నేనేమో డైవర్స్ కేసు వేసుకొని 498 ఆ అమ్మాయి వేస్తే ఆ 2 జిట్లు చుట్టూ తిరుగుతూ ఆ పాప నాకు పుట్టలేదని DNA టెస్ట్ కోసం వేశాడు. తేలట్లా ఎక్కడ న్యాయం జరగాలని గుండెలు పగిలేలాగా ఏడ్చాడు.
అలాంటి ఆపోజిట్ క్యారెక్టర్ నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు అతనికి ఏమి న్యాయం చెప్తావు ఆ భర్తకి? ఆ అమ్మాయి డైవర్స్ అడుగుతున్నాడు, ఆ అమ్మాయి డైవర్స్ ఇవ్వట్లా, లవర్తో హ్యాపీగా తిరుగుతుంది, అతనికి ఏం చెప్దాం చెప్పు నాన్న? ఒక మహిళ తలుసుకుంటే జెంట్స్ని చెక్కి అవతల పడేస్తారు అనటానికి ఇంకొక ఎగ్జాంపుల్. ఇక 3 లవర్ క్యారెక్టర్ తిప్పి కొడుతూ 1 monthలో వాడిని పడేసింది. బెలూన్సో ఇంకొకటో అతను తెలిసో తెలియకో ఒక రకంగా అమ్మాయిని లవ్ చేస్తే అది ఆంటీయా మామూలు పిల్ల ఏంటా అని చూసుకోండి. చేసుకుందామా చేసుకోకూడదా అని కూడా చూసుకోండి. ఎందుకంటే ఆ మహిళ కనుక కేసు ఫైల్ చేస్తే డైవర్స్ వచ్చినాయా రాలేదా పక్కన పెట్టండి. ఆ అమ్మాయితో మీరు సహజీవనం చేశారు, పిల్లల్ని కన్నారు, పిల్లల్ని కనపోయినా కూడా ఆ అమ్మాయి కేసు పెడితే కరెక్ట్ అడ్వకేట్ దొరికితే మీ జీవితం సర్వనాశనం. ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోనో లవ్ చేసో లేదా ఆఫ్టర్ మ్యారేజ్ విడోస్నో డైవర్సీనో లేకపోతే ఇట్లాంటి వాళ్ళనో పట్టుకొని ట్రాప్ చేద్దాం అనుకుంటే మీకంటే తెలివైన వాళ్ళు వీళ్ళు. ఈ అమ్మాయి కొంచెం అమాయకురాలు కాబట్టి ఇంకా అరుణ్ క్యారెక్టర్నే గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్తే ఎలా పట్టుకోవాలని. ఆడవాళ్లతో చాలా డేంజర్. దయచేసి ఈవిడ ఒక 3 మగాళ్ళని చెక్కేసిందని గుర్తుపెట్టుకొని ఇంకా ఎంతమందిని చెక్కిద్దో ఫ్యూచర్లో తెలియదు. బయట ఇలాగే ఉన్నారు. దీంతో పాటు మేము చాలా ఎపిసోడ్లో చెప్తున్నాం, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా సివియర్గా ఉంటున్నాయి, జాగ్రత్త పడండి. ఒక ఆడపిల్ల తయారుగా దొరికిందని వాడేద్దాం అనుకుంటే చచ్చిపోతారు. మేడం, మీ కేసులో సార్ మీకు ఇప్పటిదాకా మంచి విషయాలు చెప్పారు, మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అని. నేను లీగల్గా మంచి విషయాలు చెప్తా. లీగల్గా మీలాంటి, నేను మిమ్మల్ని విక్టిమ్ అని కూడా అన్నా, మీరు విక్టిమ్ కాకుండా పోరు, మీరు ఒక బాధితురాలు, అమాయకత్వంతో కూడిన బాధితురాలు, అతి తెలివితో కూడిన చీటర్. ఈ 2 మీ దాంట్లో మిక్సీ. ఎవరినో మోసం చేద్దాం అనుకోవడం గొయ్యి తవ్వుకోవడం, ఎవరినో మోసం చేద్దాం అనుకోవడం నొయ్యి తవ్వుకోవడం, ఎవరినో మోసం చేద్దాం అనుకోవడం ఊబి తవ్వు. ఇదే నీ క్యారెక్టర్. నువ్వు జీవితకాలం దీన్ని మహాసముద్రం చేస్తావు. మారకపోతే, నీ ఆలోచన విధానం మారకపోతే, మీకు ఎవరు మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరు. అమ్మ ఎక్కడో ఉంటుంది, ఉన్నదా తమ్ముడు, ఎవరు చెప్పినా మీరు ఇనే పొజిషన్లో లేరు. ఒక మంచి కుటుంబం అని ఎవరినో ఇచ్చి పెళ్లి చేశారు, కర్మ కొద్దీ వాడు చెత్త క్యారెక్టర్ దొరికింది. అయినా నీలాంటి తెలుగుగల అమ్మాయి తలుసుకుంటే అతన్ని మార్చవచ్చు. అతన్ని సైడ్గా పెట్టావు, రిజర్వ్డ్. ఎంత దారుణం నాన్న ఇది. మహిళలు దేవతలు ఇవి అవి అంటే మీలాంటి వాళ్ళ గురించి విన్నాక ఎక్కడ దేవత? దేవత కాకపోయినా పర్లేదు, మహిళ అంటానికి కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎప్పుడు నువ్వు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోకపోవడం వల్ల మీ క్యారెక్టర్ అలా వెళ్ళిపోయింది అక్కడికి. మీ క్యారెక్టర్ పోతే మీ ఓకే, మీ తలరాత మీరు రాసుకుంటున్నారు ఎక్కడికక్కడ. పిల్లల రాత రాసేసింది ఒక తల్లి. ఎంత దారుణం అంటే విపరీతమైన ప్లానింగ్. లవర్ని పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని కనటం, పిల్లల కంటే కాపురాలు నిలబడతాయి అనే డైలాగులు విన్నా ఆయన ఇప్పటిదాకా. పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని కంటారట, వినండి. సో కాబట్టి లవర్కి ప్రెగ్నెన్సీ వచ్చేందుకు పండగ చేసుకోకండి, పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. 2, ఆ పిల్లకి పెళ్లి చేసుకోవడం కోసమే పిల్లని కానీ తండ్రి పేరు మాత్రం భర్త పేరు పెట్టడానికి చాలా ప్లాన్ చేసి మళ్ళీ అతనితో కూడా కలిశారు. ఓ పక్కన ఆవిడే 1 monthలో భర్తతోటి లవర్ తోటి కలిశానని కన్ఫామ్గా చెప్తూ పిల్లకి తండ్రి పేరు 1 month తర్వాత, ఈలోపు ఆలోచించుకుంటారుగా, తండ్రి పేరు సొంత భర్త పేరు, విడాకులు రాలేదు కాబట్టి భర్త పేరు రాసి పడేసి ల్యాండ్ ఆర్డర్ని షేక్ చేసి ఇప్పుడు వచ్చి ల్యాండ్ ఆర్డర్ నాకు న్యాయం చేయట్లేదు మేడం అంట. నువ్వు అక్కడ ఇలాంటి కేసులో మీరు ఫాదర్ పేరు రాయకపోతే ఎవ్వరు మిమ్మల్ని అడగరు. సింగిల్ మదరు సుప్రీంకోర్టు పర్మిషన్లు ఇచ్చిందండి, మీ పేరే రాసుకోవచ్చు గార్డియన్ కింద. ఫాదర్ పేరు దగ్గర గీత పెడతారు. ఇక మీరు జీవితకాలంలో అక్కడ ఫాదర్ పేరు యాడ్ చేసుకోవడం కుదరదు. మీరు ఏదైనా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే అతన్ని గార్డియన్ కింద యాడ్ అవుతాడు, ఫాదర్ కింద. మీరు ఆ ప్లేస్ని సొంత భర్తతో ఫిల్ చేసేసి ఇప్పుడు ఇతను తండ్రి కాదండి, భర్తని తండ్రి కాదండి అని డిలీట్ చేసేసి ఈయన యాడ్ చేయండి అంటున్నావు. కోర్టుకి ఏం పని లేదా? పోలీసులకి ఏం పని లేదా? మీలాంటి పనికి మాలిన కేసులు చేసుకోండి కూర్చోడానికి. మీరు అక్కడ బ్లాంక్ పెట్టుంటే ఈ రోజు నేను పోలీసులను కోర్టును నీ తరపున వచ్చి సర్వీస్గా ఫ్రీ సర్వీస్ ఇచ్చేదాన్ని. ఏమని ఫిల్ చేయండి, ఆ పేరు DNA టెస్ట్ చేయండి, పేరు చెరపండి అని అడగలేము. కొత్తగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, మీరు ఎవరితో కానీ వచ్చినా కూడా ఎవరైతే లీగల్గా ఆ టైంకి భర్తగా ఉంటారో ఆయన పేరు మాత్రమే యాడ్ చేయడం కుదురుతుంది. అది పాపం ఆవిడ ముందే చేసేశారు. మీకు
లీగల్గా ఆ పేరు డిలీట్ చేయడం కుదరదు. మీ హస్బెండ్తో మ్యూచువల్ డైవర్స్ తీసుకొని లేదా డైవర్స్ గెలిచిన తర్వాత అది డైవర్స్ మాత్రమే, పాప గార్డియన్షిప్ మీకు వచ్చినట్టు కాదు. చైల్డ్ కస్టడీ పిటిషన్ ఒకటి వేసుకొని ఆ పాపకి నేనే సింగిల్ మదరు అని మీ ఆయనతో పర్మిషన్ తీసుకుంటే, తీసుకోకపోయినా కోర్టు కూడా ఇస్తుందమ్మా మీకు. మీరు డైవర్స్ కేసు వేశారు కదా, దాంతోపాటు చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకోండి. మీకు పాప కస్టడీ పూర్తి సింగిల్ మదర్ కింద వచ్చి మీ ఆయన పేరు డిలీట్ చేసుకోవడానికి పర్మిషన్ వస్తుంది. ఓకే, ఆ తర్వాత మీరు సింగిల్ మదర్గా పాప మీద ఏ డెసిషన్ అన్నా తీసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ మీ హస్బెండ్తో మీకు మ్యాటర్ సెటిల్మెంట్ అయిపోయింది అనుకోండి, మీరు డైవర్స్తో పాటు పాప కస్టడీ, ఒకవేళ మీ అబ్బాయి కస్టడీ కూడా మీరే తీసుకోవాలంటే ఇద్దరు కస్టడీకి నేనే సింగిల్ మదర్ అని తీసుకోండి. అలా తీసుకున్నప్పుడే రేపొద్దుట పాస్పోర్ట్స్ వీసాలకు అప్లై చేసేటప్పుడు డైవర్సీ భర్తని కదపాల్సిన అవసరం రాదు. నీకు ఇంకొకసారి థ్యాంక్స్ నాన్న, ఎందుకంటే ఒక కొత్త విషయాలు మా వ్యూవర్స్కి చెప్పగలుగుతున్నాం. ఇంత ఒక 10 కేసులకి సరిపడా స్టోరీ సార్ దగ్గర 30 minutes మాట్లాడారు. మీలాంటి వాళ్ళనే ఏదో రకంగా ఒక పెద్ద తరహాగా చెప్తే అర్థం అవుతుందేమో అని నేను ఇప్పుడు ఒక 30 minutes మాట్లాడాల్సి వస్తుంది. అంత లీగాలిటీ ఉంది. 10 కేసులతో సమానం. నువ్వు ఒక అద్భుతం సృష్టించావు 5 ఏళ్లలో 6 ఏళ్లలో. 2019 నుంచి 26 లోపు. తర్వాత ఒకవేళ మీ హస్బెండ్ పార్ట్ మ్యూచువల్ డైవర్సో లేకపోతే కోర్టులో ఈ 2 కేసులు నువ్వు గెలిచో ఇదైనా, పాప బాబు ఇద్దరికీ కూడా మీరు మెయింటెనెన్స్ కేసు హస్బెండ్ నుంచి అడగొచ్చు. కానీ మా స్టేజ్ మీద మాకు కొన్ని మోరల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ హస్బెండ్కి రిక్వెస్ట్ చేసి, మేబీ ఇప్పుడు 11 అయిపోయింది midnight, అందువల్ల మేము ఫోన్ చేయట్లేదు, కానీ లేదా మీ ఆయన ఉద్ధరించడం కోసం ఆయనకి ఫోన్ చేసి నాన్న మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి ఆ కస్టడీ ఏదో ఇచ్చే పాప మా అమ్మాయి ఒక ప్రాబ్లం క్లియర్ అవుతుంది, మమ్మల్ని నమ్ముకొని వచ్చింది, ఆ ప్రాబ్లం క్లియర్ అయితే అరుణ్ని ఎలా చెక్ చేయాలో చెప్తాం. ఎందుకంటే నిన్ను వాడేశాడు 5 ఏళ్ళు. అర్థమవుతుందా? ప్రేమ అనే పేరుతో మ్యూచువల్ డైవర్స్ తీసుకొని చైల్డ్ కస్టడీ తీసుకున్నానా నోటీస్ వెళ్ళింది మేడం, ఒప్పుకున్నాను. నాన్న మీ హస్బెండ్కి ఫోన్ చేసినా ఒప్పేసుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఆయనకు వద్దు, నీకు ఆయన వద్దు, మనకి కాంపెన్సేషన్ వద్దు. పెద్ద పాపంలో ఒక 1% క్లియర్, కాంపెన్సేషన్ అడగకండి దయచేసి. మా రిక్వెస్ట్ ఇది, నాకు వద్దు నాన్న. అది అసలు అది రికార్డ్ అవుతుందని నేను ఇంకోసారి అంటున్నా. సూపర్. ఎందుకంటే కనీసం నీలాంటి మంచి వాళ్ళు అక్కడక్కడ మీలాంటి వాళ్ళు కూడా ఎందుకంటే అడగొచ్చు. ఆయన సంపాదించింది ఏం లేదు మేడం. ఉంటే అడిగేదానివా? వాళ్ళ నాన్నగారికి కూడా బాగాలేదు, మొన్న ఆపరేషన్ అయింది, క్యాన్సర్. పోన్లే అమ్మా, ఓకే. ఏదన్నా కానీ మంచితనంతో నువ్వు అడగట్లేదు కాబట్టి సంతోషం. అక్కడ ఒక 1% పాపాన్ని పక్కనే వేద్దాం, మనం తీసేద్దాం. పిల్లల కస్టడీ నువ్వే, కస్టడీ పిటిషన్ కూడా వేసుకోండి, అడ్వకేట్ ఫీజులు కూడా మీరే పడండి. మీ ఆయన జస్ట్ వచ్చి నుంచుంటాడు. ఇక్కడికి ఇది క్లియర్ కదా. ఇప్పుడు మీరు ఇందాక నేను అన్నా మీ హస్బెండ్ పేరు డిలీట్ చేసి ఆయన పేరు ఇప్పుడే పోలీసులు యాడ్ చేయడం కుదరదు. మినిమం 6 months పడుతుంది ఈ ప్రాసెస్కి. ఇప్పుడు నువ్వు న్యాయ పోరాటం చేయడానికి చూడు. ఏమి న్యాయ పోరాటం? అరుణ్ అనే వ్యక్తి భర్త దగ్గర నుంచి డైవర్స్ తీసుకో, నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూమ్లోనో ఎక్కడో చర్చి దగ్గర ఒక తాళి కట్టేసి 5 years సహజీవనం చేశాడు. రేపు 1st తారీఖు నుంచి కొత్త చట్టం వస్తుంది. సహజీవనం వ్యక్తికి కూడా భర్త అనే క్యారెక్టర్ ఉంది. ఓకే, మీరు ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని, పోలీసులు వేసిన చీటింగ్ కేసు కాదు, దాంట్లో మిమ్మల్ని ఫిజికల్గా వాడుకొని రేప్ అటెంప్ట్ కింద కన్సిడర్ చేస్తారు. అది చాలా సీరియస్ కేసు. అతను అరెస్ట్ అవ్వాలి, అరెస్ట్ అవుతాడు. ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోండి. DNA టెస్ట్ కూడా ప్రైవేట్ కంప్లైంట్ వెయ్యండి. ఓకే, ఇక్కడ చైల్డ్ కస్టడీ తీసేసుకున్నాక DNA టెస్ట్లో అతని పేరు ఖచ్చితంగా వస్తుందని నువ్వే చెప్తున్నావు. వస్తే పాప పేరు మీద ఫాదర్గా అతను యాడ్ అవుతాడు. అతని దగ్గర మీరు మెయింటెనెన్స్ వసూలు చేయాల్సిందే. 2 సెటిల్మెంట్ చేసుకోక తల్లి. అలా ఒక అమ్మాయి మోసం చేస్తే, ట్రాప్ చేస్తేనో అమ్మాయిని వాడేసుకుందామని తెలివితేటలతో వచ్చాడు చూడు అరుణ్. అరుణ్కి బుద్ధి చెప్పాలి. నీలాంటి వాళ్ళు బుద్ధి చెప్పండి. అర్థమవుతుందా? అప్పుడు ఆంటీని తగులుకోకుండా ఉంటారు, పెళ్ళైన వాళ్ళు విడాకులు తీసుకోకుండా ఉన్న వాళ్ళని తగులుకోకుండా ఉంటారు మీలాంటి వాళ్ళు. 2 అతని మీద ఒకవేళ మీకు DNA టెస్ట్లో ఫాదర్ అని రాకపోతే అయినా కూడా టెన్షన్ పడద్దు. మీతో ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా అనేదే ఆ క్రిమినల్ కేసు యొక్క సీరియస్నెస్. మీరిద్దరూ ఒక ఇంట్లో సహజీవనం చేశారు, భార్యాభర్తలుగా ఉన్నారు. ఆ ఓనర్సో ఎవరో ఒకళ్ళు చెప్పగలుగుతారు. అర్థమవుతుందా? చెప్పారు మేడం. దానికి తగ్గ విట్నెస్లు ఉంటాయి. మీతో ఫిజికల్ రిలేషన్ ఉంది అనేదే రేప్ కింద కన్సిడర్ చేస్తారు.
ఎందుకంటే మీరు 10 సార్లు కలిసిన దాంట్లో ఒక్కసారైనా మీకు ఇష్టం లేకుండా కలిసి ఉంటారుగా, పిల్లల్ని కనాలి అని ఫోర్స్ చేశాడుగా, అవే మీరు అక్కడ చెప్పాల్సిన. అది చాలా స్ట్రాంగ్ కేసు. మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చినందుకు అరుణ్తో మేము పెళ్లి చేయించలేం, కానీ అరుణ్ని తోలు తీయటం ఎట్లాగా అని చెప్పగలిగాం. ఒకటి, మీ హస్బెండ్తో క్లియర్ చేసుకోగానే నీకు పవర్స్ పెరుగుతాయి. హస్బెండ్తో డైవర్స్ తీసుకొని ఒకవేళ అప్పటికి అవ్వలేదు కదా మేడం అని కూడా కంగారు పడవద్దు. మీ సహజీవనానికి పూర్తి రైట్స్ ఉన్నాయి. అతని మీద మీరు చీటింగ్ కేసు ఒక్కటే కాదు, 498, 417, 419, 420 ఏ వేసారో అవి చీటింగ్ కేసు కింద లెక్క. చీటింగ్ అనేది చాలా చిన్న కేసు. అదే నేను అడిగాను మేడం పోలీసులు. వాళ్ళు వినమ్మా, వాళ్ళు మిమ్మల్ని సైక్రియాటిస్ట్ దాకా పంపించారు. ఎక్కడా కూడా మీతో అన్ని టెస్టులు చేయించారంటే సార్ ఇందాక అడిగారు, ఆ రిపోర్ట్లు ఏంటో చూస్తే ఇంకా పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళం. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, మీరు ఏమైనా అబ్నార్మల్గా బిహేవ్ చేశారా, ఇవన్నీ కౌంటింగ్లోకి వస్తాయి. అయినా కూడా ఒకవేళ మీరు ఒక 100 మందితో తిరిగినా ఈ అబ్బాయి మీద మీరు కేసు వేశారు, వేసే రైట్స్ మీకున్నాయి. మీకు ఇష్టం లేకుండా నో అంటే మీతో కలిసి ఉన్నాడు కాబట్టి, పిల్లని కన్నాడు కాబట్టి అతని మీద ఆ రేప్ కేసు నడుస్తుంది. ఒకవేళ పోలీసులు తీసుకోకపోతే మీ కేసులో ఇన్ని మైనస్లు ఉన్నాయి. మేమే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి చాలా బ్యాలెన్స్ చేసుకున్నాం మా ఆలోచన విధానాలని. అరే ఈ అమ్మాయిలో కూడా ఎక్కడో మంచి ఉంటుంది, ఈ అమ్మాయిలో కూడా ఏదో ఉంటుందని తవ్వి తీసి ఏతికి మా వాళ్ళకి చెప్తున్నాం. ఓకే, అందులో పోలీసులు కనుక ఇది రేపొద్దుట నువ్వు వెళ్ళి అడుగుతావు కదా, మేము ఎంటర్టైన్ చేయమమ్మా, ఇంతే రిపోర్ట్లు వచ్చింది దాని ప్రకారం అంటే కనుక ప్రైవేట్ కంప్లైంట్ వేసుకో. అరుణ్ పెళ్లి చేసుకుంటానన్నా దయచేసి చేసుకోమా, కరెక్ట్ కాదు. అరుణ్తో నీకు కనీసం 30 లక్షలన్నా సెటిల్మెంట్ అవ్వాలి పిల్ల ఫ్యూచర్ కోసం, లేదా జైలు కన్నా పోవాలా. అతనికి అయ్యే అడ్వకేట్ ఖర్చులు లక్షల్లో ఉంటాయి, అలా అవ్వాలి అంతే. అర్థమవుతుందా? ఈ ఒక్క న్యాయ పోరాటం చేయి. 2, దయచేసి ఇంకెవరిని పెళ్లి చేసుకో మాకు. నువ్వు కష్టపడుతున్నావు, నీ 2 పిల్లల్ని పోషించుకోగలవు, మగాళ్ళని బతకనివ్వండి బయట. వద్దు, నీకు అసలు మగతోడు అవసరంలా. నీ కుటుంబానికి నువ్వు చాలా అవసరం, నీ 2 పిల్లలకి నీ అవసరం చాలా ఉంది. వాళ్ళ కోసం బతకండి ఇక్కడ నుంచి ప్లీజ్. ఓకే, ఒకవేళ అక్కడ లీగల్గా ఏదైనా అవసరం వచ్చినా మా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. 100% మళ్ళీ మీకు మేము ఫోన్లో చెప్పగలుగుతాం. నేను వెళ్ళి ఏం అడగాలి మేడం? నేను ఒక అడ్వకేట్ని పెట్టుకో, ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకో అతని మీద. ఆ కేసు అలా నడుస్తూ ఉండగా ముందు మీ హస్బెండ్తో మ్యూచువల్ డైవర్స్, చైల్డ్ కస్టడీ అయిపోయినాయి. ఇంతే, ఈ 2 అవుతుండగా ఈ పని అంతే. సరేనా? ఆల్ ది బెస్ట్ మ్యామ్, జాగ్రత్త. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సార్. Thank థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.